వలనదానాయను ఏ పాపమెరుగని యో పావన పూర్తి పాప విమోచకున్నా నా వారి దైవమా నా పాపములకు కే పాటలుందినావా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట పాడుకుని దేవుని నామమున మహిమ పరుచుకుందాము. ఎవరు లేక ఒంటరి నా పాట. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా ఎవరు లేసయ్యా నీవు రావా యేసయ్యా ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా. స్నేహితులని నమ్మారు మోసం చేశారు బంధువులని నమ్మాను ద్రోహం చేశారు స్నేహితులని నమ్మాను మోసం చేశారు బంధువులని నమ్మాను ద్రోహం చేశారు దీనుడనై అందుడనై అనాథగా నిలిచాను దీనుడనై అందుడనై అనాథగా నిలిచాను నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా. నేనున్నానని అందరూ అంటారు కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు నేనున్నానని అందరూ అంటారు కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు దీనుడనై అందుడనై అనాథగా నిలిచాను దీనుడనై అందుడనై అనాథగా నిలిచాను నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను దీనుడనై అందుడనై అనాథగా
యేసయ్యా నువ్వు రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి మన మధ్యలో ఉన్న పరిచయందరూ మరి ఒక ప్రత్యేక పాట పాడి దేవుని మహిమ పరుస్తారు. ప్రత్యేక పరిచయం హల్లెలూయా. ముందుగా పాఠశాల కూడొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ఆరాధించడము యేసయ్య నామమున సంపూర్ణ దేవుని మహిమపరచు. ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించడము యేసయ్య నామములో పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించడము యేసయ్య నామములో పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆది అంది ఉన్న దేవుడు అద్భుతాలు చేయి దేవుడు ఆది అంది ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు అబ్రహాము దేవుడు ఆత్మాయన దేవుడు అబ్రహాము దేవుడు ఆత్మాయన దేవుడు అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించడము యేసయ్య నామములో పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించడము యేసయ్య నామములో పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము మోక్షమును దేవుడు మహిమను చూపు దేవుడు మోక్షమును దేవుడు మహిమను చూపు దేవుడు మోషే దేవుడు మాట్లాడే దేవుడు మోషే దేవుడు మాట్లాడే దేవుడు మహిమగల నిత్య దేవుడు యేసయ్య మహిమగల నిత్య దేవుడు మహిమగల నిత్య దేవుడు యేసయ్య మహిమగల నిత్య దేవుడు ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము దాహము తీర్చు దేవుడు ధనధాన్యము నిత్య దేవుడు దాహము తీర్చు దేవుడు ధనధాన్యము నిత్య దేవుడు దావీదుకు దేవుడు దానియేలు దేవుడు దావీదుకు దేవుడు దానియేలు దేవుడు ధరణిలోన గొప్ప దేవుడు యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు ధరణిలోన గొప్ప దేవుడు యేసయ్య ధరణిలోన
దేవుడు. ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. మరి మన ఆత్మీయ సహోదరి శ్యామలా గారు అల్లుడు గారు అమ్మ భరత్ చంద్ర గారు ఫస్ట్ టైం మన యొక్క మందిరానికి వచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. మరి బిడ్డ కూడా మరి ఈరోజు మరి ఆ బాబు పేదకొట్టి బాబు కూడా రాలేనట్టున్నాడు. మరి బాబు పని నిమిత్తము ఫస్ట్ టైం వచ్చారు. మరి ఆ బిడ్డ నిమిత్తం ప్రార్థించి అలాగే బతాక కూడా తొందరగా వచ్చేలాగన మరి అన్ని క్షణము కూడా దేవుని యొక్క పనిలో వాడబడటానికి దేవుని యొక్క కృప బిడ్డకి తోడుగొండులాగన మరి పాటలు పాడుతూ దేవుని నామమున మహిమ పరచులాగన భరత్ చంద్ర కొరకు మీ అన్ని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి చక్కటి పాట పాడి వినిపించిన భరత్ చంద్ర గారికి దేవుని సన్నిధి సహవాసం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బాగా దీవించి ఆశీర్వదించిన గాక. చక్కటి కంఠస్వరం. నేను ఎప్పుడు అనుకునేదాన్ని అందరూ ఆడపిల్లలు పాడుతున్నారు, మగ పిల్లలు పాడరు మన మందిరంలోనని. కానీ దేవునికి మహిమ. మరి ఇంకటి ప్యాంటు కూడా కొనాలనుకుంటున్నాము. మరి మన ఆత్మీయ సహోదరి మరి పద్మగారి కుమారుని నిర్ణయించాలనుకుంటున్నాం కొట్టడానికి. దాని విషయంలో కూడా ప్రార్థించండి. అది మరి సమకూడాలి. మరి ఒకరి మీద ఆధారపడుతుంటే వస్తున్నారు, రావట్లేదు. కొన్ని నెల చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. మీ అన్ని దిన ప్రార్థనలో పేద నిమిత్తం కూడా ప్రార్థించి అంటే అమౌంట్ ఉంది కానీ మనకు సమకూడట్లేదు అంతే. అమౌంట్ అయితే ఉంది, దాని నిమిత్తం కూడా ప్రార్థించండి. మరొక మనం ప్రత్యేక పాట పాడాలని ఆసక్తి కలిగిన వారికి మరొక అవకాశం ఇవ్వబడుతుంది. ఎవరికైనా ప్రత్యేక పాట పాడాలి ఆసక్తి కలిగిన వారికి సమయం అయిపోతుందిగా మనం తొందరగా ఈ పాట పాడిన అనంతరము సాక్ష్యాలకి సిద్ధపడండి. తర్వాత ఆరాధన అపరాధిని అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా లేపమేంచకయ్య నీ కృపలో లేపమేంచకయ్య నీ కృపలో అపరాధములను క్షమించు తీరతము
మరి సాక్ష్యములు చెప్పేవారికి సమయమమ్మ. మరి చక్కటి పాట వినిపించిన సొలొమి గారికి దేవుని సన్నిధి సహవాసం తరపున ప్రత్యేకలు. మరి సొలొమి గారికి కూడా ఫస్ట్ టైం రావటం దేవునికి మహిమ కలుగాక. పాతోళ్ళందరికీ కూడా బాంబులు వేసేస్తున్నారని ఆజ్ఞ చేశారు. మరి చాలా మంది రావాలి. మరి ఇదేమైనప్పటికీ దేవుని కృప, మరి ఒక మార్గం మూసిన మరొక మార్గం దేవుడు తెరుస్తారు కనుక మరి ఇక మార్గం తెరిచిన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. సాక్ష్యములకు సమయం. నేనైతే ఇప్పుడు సాక్ష్యం చెప్పలేదు. నా కొడుకు గురించి సాక్ష్యం సౌండ్ పెంచడం తెలుసా? తెలీదా? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొడుకులందరికీ పెళ్ళి అయిపోయింది. మా చిన్న అబ్బాయి ప్రేమించి ఒక అమ్మాయిని తీసుకొచ్చేసాడు. ఆ పిల్లోడి గురించి ఎన్నో బాధలు పడి పెట్టేసాము. తర్వాత ఆడు చేసినట్టే పెద్ద అబ్బాయి కూడా కాపుల అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమిస్తే పిల్లోడైతే అలా పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఊళ్ళో తెక్క కొట్టేశారండి. తెక్క కొట్టేసి పిల్లల్ని తీసుకెళ్ళిపోతే నేను అలాగే ప్రార్థన చేసుకున్నాను. నాయన ఏంటి ఇలాగ అయ్యిందని వెళ్ళి అడిగితే నేను చేయను అన్నారు. చేయనని కేసు పెట్టేస్తాము, మర్డర్ కేసులు పెట్టేస్తాము, లేకపోతే రేపు కేసులో పెట్టేస్తాను ఎంతో జడిపించారు. నేనైతే చాలా భయపడిపోయాను. అమ్మాయి ఎలాగ నా కొడుకు ఏమైపోతాడో ఏంటి అని అంటే అది అక్కడ పెట్టేశారు ఎంతో మంది భయపెట్టేశారు. భయపెట్టేస్తే నేను అలాగే ప్రార్థన చేసుకున్నాను. ఆ పిల్లని తీసుకెళ్ళిపోయాక మళ్ళీ 2వ రోజున 3వ రోజు మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ అమ్మ ఫోన్ చేసి ఇలాగ వచ్చేసింది అని అంటే మళ్ళీ తీసుకొచ్చేసి మొత్తం గుంపు కింద వచ్చేసి ఆ పిల్లని రత్తగొళ్ళు చేసేసి నాకు కొడుకుని కొట్టేమోయారంట. కొట్టేమోతే నా చిన్న కోడలు అడ్డేళ్ళి నీ కూతురు వచ్చింది కాబట్టి మా ఇంటికి నా బావగారిని ఏమంటాక సరిపోరని ఆ పిల్ల ఆఫ్ చేసి ఒక సంఘబద్ధులు తీసుకొచ్చి ఇలాగా పిల్లల్ని జుప్పట్టుకుని ఇడుచుకుని తీసుకుపోయారండి. తీసుకుపోతే నేను ప్రార్థన చేసుకున్నాను. నాయన ఏంటి ఇలాగైంది, నా కొడుకు విషయంలో కార్యం చేస్తే నేను సాక్షి చెప్పుకుంటాను అనుకున్నాను. అనుకుంటప్పుడు వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి నాదేం సిమ్ ఆగిపోతే నేను ఏం చేయను, నా కొడుకు ఏమైపోయాడని తెల్లవారు ఎడుతూనే ఉన్నాను. అప్పుడు జాన్చక్క మా ఇంట్లో ఉంటుంది, జాన్చక్కలో సిమ్ వేస్తాను చెయ్యన్నది. ఏమైపోయాడు ఏంటని సిమ్ వేసినట్టే చేతే అమ్మ ఏమైపోయాడు నా కొడుకు ఏమైపోయాడు అనేటప్పటికి అమ్మ నువ్వేం భయపడద్దు, పిల్లలు తీసుకొచ్చి మాకు అప్పు చెప్పేసారు వాళ్ళకి వద్దంట అని అంది. అప్పుడు అంతే నాకు సంతోషం వేసేది. నాయన నాకు పట్ల గొప్ప కార్యం చేసావు, నా కొడుకు పెళ్ళి అయితే నేను సాక్షి చెప్పుకుంటాను, కొడుకు ఎట్టించుకుంటాను నాయన అనుకున్నాను. అలాగే పిల్లల్ని తీసుకొచ్చి అప్పు చెప్పేసారు. 2 కొడుకులు కూడా నేను ఇంటికాడ చేసుకున్నాను. 2 కూడా శ్రమంగానే ఉన్నారు. ఈ సాక్షిని దేవుడు తీయచ్చు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి మా చెల్లి గారి యొక్క కుమారులమ్మ ఐజెక్, అనిల్ కుమార్ 2 పిల్లలు కూడా మరి ప్రేమించడం వలన ఇప్పుడు జరుగుతున్న అనేకమైన ఆకంఠములు ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా వాటినన్నిటి నుంచి దేవుడు విడిపించి మరి వివాహములు జరగటానికి వాళ్ళే ఒప్పుకుని వివాహములు జరగటానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి పెద్ద అబ్బాయితో పర్లేదు, కానీ చిన్న అబ్బాయికి వివాహమై సంవత్సరమైంది. ఎందుకు చెప్పలేదంటే వాళ్ళకి వయసు లేదు, 17 సంవత్సరాలు. దాని నిమిత్తం ఎవరికి చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే మరి గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకున్నట్లేదు కనుక దాని గురించి చెప్పలేదు. మరి వాళ్ళకి మామూలుగా చేసి తర్వాత మరి రిసెప్షన్ పెట్టారు. మరి దేవునికి మహిమకరంగా విరుపక్షముల వారు కూడా మరి సమాధానపడి ఆ రిసెప్షన్కి రావడానికి దేవుడు కృప చూపించాడు. మరి 2 కూడా మరి స్థిరమైన పనులు దేవుడు వారికి అనుగ్రహించలాగన, వారి భార్యలను వారు పోషించుకోవడానికి దేవుడు సహాయం చేయలాగన ఐజెక్, పూజ, అనిల్ కుమారు, మమత మరి భార్య భర్తల కొరకు మరి కుర్రేళ్ళ ఐజెక్, మరి పూజ, కుర్రేళ్ళ అనిల్ కుమారు, మమత భార్య భర్తల కొరకు మీ అందరి ప్రార్థనలు వారిని జ్ఞాపకం చేసుకోండి. చెప్పబడిన సాక్ష్యం దేవుడు అంగీకరించి బేబీ రాణి గారి కుటుంబాన్ని దేవాత దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఇంకెవరైనా సాక్ష్యం చెప్పేవారంటే ముందుకు వచ్చి సాక్ష్యం. దేవుడి నామానికి వందనాలమ్మా. సహోదరులు అందరికీ వందనాలు. వందనాలమ్మా. మరి నా సాక్ష్యం ఏంటంటే మరి నేను ఈ సన్నిధికి రావడానికి కారణం ఎలియాజర్ తమ్ముడు ఇంకొక సహోదరమ్మ మరి ఈ సన్నిధికి ఇలాగా పాస్టర్ గారి గురించి చెప్పారు. నేను ఈ సన్నిధికి వచ్చిన మొదటి రోజునే అంటే ముందు రంజాన్కి వచ్చామమ్మ.
అజయ్ గారు మరి సహోదరులు అందరూ పాటలు పాడుతున్నారు. మరి మగవాళ్ళు కూడా లేచో పాట పాడాలన్నారు. పాడాలి, మన మగవాళ్ళు తరపున ఎవరో పాడలేదు కాబట్టి నేను పాడుతున్నాను. మన మగవాళ్ళు పరువు తీసుకోకూడదని పాడారు. అప్పుడు నేను ఇక్కడే కూర్చుని అనుకున్నాను, తండ్రి నా ఎల్లుడే కనుక నువ్వు రప్పించుంటే నీ సన్నిధిలో పాట పాడడానికి నేను సమర్పించుకుంటాను ప్రభు అనుకున్నాను. కానీ 3 సంవత్సరాల అబ్బాయి గురించి ట్రై చేశానమ్మా. అబ్బాయి అయితే చెక్ పోస్ట్లో చేసేవాడు. చెక్ పోస్ట్లో నుంచి వీసా ఉందని మా అక్కల అబ్బాయి చెప్తే డబ్బులు ఇస్తే వాడు ఏం చేస్తే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. మా అక్కల అబ్బాయిని నేను ఏం చేయాలి అంటే వెళ్ళిపోయారు అన్నారు. ఇంకా కూరుకున్నానమ్మా. అబ్బాయి కూడా వద్దు, వీసా వచ్చేది చెక్ పోస్ట్కి మామూలుగా రిజర్వ్ చేసేసి వెళ్ళిపోమని చెప్పి అన్నారు. పాప మా అబ్బాయి కూడా నా మాటని వెళ్ళిపోయాడు. నా మాట వాళ్ళు కూడా పాప భార్య భర్తలు చాలా ఇబ్బందులు పడిపోయారు, గొడవలు పెట్టేసుకున్నారు. నేను ఏమీ చేయలేకపోయేదాన్ని, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను. అలాగే 3 సంవత్సరాలు ఎవరంటే వాళ్ళకి వీసా వస్తుందమ్మా అన్నారు. అలాగే డబ్బులు ఖర్చు పెట్టాను. అక్కడికి పాప తాళిబొట్టు కూడా అమ్మేసుకుని వెళ్ళిపోతాడు కదా, కొనుక్కుంటారు అనేసి ఇంకొకరి ద్వారాగా కూడా పెట్టాము. ఆయన అవ్వలేదమ్మా. అవ్వకపోతే తమ్ముడు పాస్టర్ అమ్మగారికి చెప్పక్క అన్నారు. అమ్మగారితో చెప్పాను. అమ్మగారు చెప్తే ప్రార్థన చేశారు. చేస్తే అసలు దారులు లేవమ్మా, ఆ 4 రోజులు శ్రమలు కనపడుతున్నాయమ్మా, అబ్బాయి అయితే కష్టాలు పడిపోతాడు, వద్దమ్మా తీసుకురావద్దన్నారు. ఇంకా అక్కడ చాలా కుసించిపోయి కన్నీటితో ప్రార్థన చేసుకుని ఇంకా అలాగే 2 నెలలు ఆగిపోయాను. ఇంకా తండ్రి ఏంటి ఇలాగంటే ఇలాగ ఉంది, అబ్బాయికి ఏమవుదంటున్నారు. అమ్మగారిలా చెప్పారు. అమ్మగారి నోటితో ఏ మాట అనిపించావో అదే నోటితో ప్రభువా అబ్బాయికి పని అవుతుంది, తీసుకురా, ఏది అవుతుంది అని చెప్పేలాగా నువ్వు మాట్లాడు ప్రభు అని 2 నెలలు అలాగే ప్రార్థన అలాగే చేశాను. అమ్మగారు ఏ నోటితో పన్నారు అదే నోటితో మరి శుభ పలికించి ప్రభు అని ఎత్తుపెట్టి నేను ప్రార్థన చేశానమ్మా. నేను ప్రార్థన చేసుకునేదాన్ని కానీ నేను పైకి వెళ్ళిపోయి మా వదినతో 1 గంట నా కన్నీళ్ళు దేవుడికి తప్ప నాకు తప్ప ఎవరికీ తెలియదమ్మా. ఎందుకంటే చాలా ఇబ్బంది పడిపోయారు. 2 బిడ్డలమ్మ, 2 బిడ్డలు పోషించుకోవాలంటే వాళ్ళు చాలా గొడవలు పెట్టుకునేవారు. అంటే మీ అమ్మాయి చేసిందని ఈ అబ్బాయి మరి మా అమ్మాయి కదా చూస్తుందని వాళ్ళు ఇలాగే కుటుంబంలో ఎన్నో గొడవలు పడిపోయారు. నాకైతే చాలా మనశ్శాంతి అంటే ఇంకా కొంచెంసేపు ఆలోచించేదాన్ని, తండ్రికి చిత్తమేమందో చెయ్యని. మళ్ళీ నాకు భయం వేసింది. అమ్మగారిని అడిగితే మళ్ళీ ఏం చెప్తారు, దేవుడు ఏం మాట్లాడతాడో, అవునంటారా కాదంటారా అని భయపడి అలా 3 నెలలు ఉండిపోయినమ్మా. తర్వాత అడిగిదామా మాందామా అని ఒకసారి ఫోన్ చేసామ్మా. పాపకు ట్రై చేయన్నారు. పాపకు ట్రై చేస్తే బహ్రెయిన్ వీసా వచ్చేసిందమ్మా. టికెట్ రావాలి, మెడికల్ అయిపోయి అన్నీ అయిపోయామ్మా. టికెట్ కూడా ఆగిపోయింది. పేరు తప్పు వచ్చిందని అక్కడ ఆగిపోయింది. అక్కడ అలాగే డబ్బులు ఖర్చు అయిపోయాయి. అంటే బయటికి వెళ్దాం అనుకుందమ్మా. అక్కడికి 50,000 కట్టింది. దేవుని మహాకృపను వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చేసారు కానీ మెడికల్ డబ్బులు మనకి లాస్ అయిపోయాయి. ఫోన్లో తండ్రి చిత్తం ఏముంది అమ్మ, పాపకు ట్రై చేసి అవ్వట్లేదమ్మా, ఏంటి మరి ఒకసారి ప్రార్థన చేయమ్మంటే అమ్మగారు చెప్పినట్టే ప్రార్థన చేశారు. అమ్మ నువ్వు ట్రై చెయ్యి, దేవుడు ద్వారం తెరిచాడు అన్నదమ్మా. నేను చాలా సంతోషపడిపోయి బ్రదర్కి చెప్పి తమ్ముడా ఇలాగ అంటున్నది అమ్మగారు చెప్పారు తమ్ముడు అంటే సరే ట్రై చేద్దామన్నారు. అన్న 3 రోజులకి వీసా ఉందని ఫోన్ చేశారమ్మా. చాలా దేవుడు ఎంత భయపడ్డాను. అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే నిజమవుతుందా, ఏదన్నా మళ్ళీ అపశకనం అవుతుందేమో, వద్దు అని ట్రై చేద్దామనుకునేదని భయం వేసింది. కానీ దేవుడు అయితే నేను ఒకటే అనుకున్నాను, అమ్మగారు ఏ మాట చెప్పారో అదే మేలుకరంగా మార్చి ప్రభు నేను ఎత్తుపెట్టి చాలా ప్రార్థన అంటే ఏడిపోయినమ్మ కన్నీళ్ళ దేవుడు పాదాలు కడిగాను. దేవుడు మహాకృపను పెట్టి అమ్మగారు చెప్పిన మాట ఇచ్చుకుని మళ్ళీ వీసాకి ట్రై చేసామమ్మ. వీసా వచ్చేసింది, 3 రోజుల్లో వీసా వచ్చేసిందమ్మా. మళ్ళీ ఆ అబ్బాయిని రప్పించడానికి నేను ఎవరిని సలహా తీసుకోలేదు. ఈ ప్రార్థన ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నేను ఏజెంట్లు కూడా ఇవ్వలేదమ్మా. నా సొంత డబ్బులతోటే మెడికల్ అన్నీ సేవించుకునే అబ్బాయి నిజంగా చెప్పుకోవాలంటే మన ఇంటి దగ్గర నుంచి ప్రయాణం చేసినట్టుగా వచ్చేసాడమ్మా. చెక్కింగ్ కానీ ఏమీ లేదు. మళ్ళీ వచ్చేసినాడు, ఎయిర్పోర్ట్లో వచ్చి బయటకు వచ్చేసి అక్కడ బస్సు ఎక్కేసి మరి ఖైదాన్లో దిగాడంటే నాకు భయం వేస్తుందమ్మా. ఏంటి అబ్బాయి ఏమో బస్సు ఎక్కేయడం ఏంటి, బయటకు వచ్చేసాడు, బస్సు ఎక్కేసాడు, ఎక్కడ దిగాడని మళ్ళీ నాకు టెన్షన్ వచ్చేసింది. కానీ దేవుని మహాకృపను బట్టి వాండర్స్ తీసుకెళ్లారమ్మా. మరి దేవుడు నా పట్ల అలాగే నా కూతురు పట్ల, అది నా కూతురు భర్త పట్ల చేసిన కార్యం గొప్ప కార్యం అమ్మ. ఆ అబ్బాయి మరి ఇక్కడ కొంచెం కష్టంగా ఉంది, అది దాని గురించి కూడా చాలా బాధపడుతున్నాను. దేవుడిని అడుగుతున్నాను భారమైన కాడు తీ ప్రభు అని. మరి అబ్బాయి గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే పాప కూడా వద్దాం అనుకుంటుందమ్మా. అంటే బిడ్డల గురించి నాకైతే ఇష్టం లేదు. మరి దేవుని మహాకృప, మరి మా దేవుడు నా పట్ల అమ్మగారు చేసిన ప్రార్థన పట్ల నిజంగా చాలా గొప్ప కార్యం అమ్మ. నాకే కాదు నా సహోదరు కుటుంబాలు కూడా గొప్ప కార్యము. ఆవిడ సాక్ష్యం చెప్పుకుంటుందమ్మా. అలాగే నా కుటుంబం నాకు కొంచెం లోటుగా ఉందమ్మా నా ధన విషయంలో, అలాగే నా భర్త విషయంలో. నా భర్త అయితే మంచివాడమ్మా. ఇంటికాడ కూడా అబ్బాయి కూడా చదువుతున్నాడు 10th మే నెల 2వ తారీఖున ఎగ్జామ్ అమ్మ. మీరు అందరూ అబ్బాయిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుడు ఇచ్చిన సమయము
మరి సజీవుల లెక్కలో ఉంచి ఇక్కడ నిలబెట్టి సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపమ్మ. దేవుడిచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన కార్యము మరి భరత్ చంద్ర కొరకు ఇప్పుడు పాట పాడారు కదమ్మా. బాబు కొరకు మొట్టమొదటిగా ప్రార్థన చేసి బాబు రావడానికి లేదమ్మా ఆకంఠంగా ఉందని నేనే చెప్పాను. కానీ ఆవిడ పట్టుదల కలిగి ప్రార్థించింది. సంఘంలో కూడా ఉపాస కొడుకులు పెట్టినప్పుడు ప్రార్థించాం ద్వారాలు తెరమని. ఒక దినాన్ని ప్రార్థించగా దేవుడు కార్యములు మరి ద్వారాలు తెరిచినట్టుగా నాకే ఆశ్చర్యం ఈ రోజు కూడా. ఎందుకంటే ప్రార్థన చేసాము, వెంటనే వీసా వచ్చింది. ద్వారాలు తెరిచారనగానే దేవుడు కార్యము చేశాడు. అవటము వెంటనే అసలుకి ఆ పనులు అవటం కూడా దేవుని మహాకృప. అంటే దేవుడి పని దేవుడే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మనం ఏమి కూడా ఇది కావాలంటే అది కావాలి ఇచ్చేయమని అడగక్కర్లా. ఆయన బయలుపరిచాడంటే ఖచ్చితంగా అది మరి దానంతటా అయ్యే కార్యములు జరుగుతాయి. మరి దేవుడు తను ఏర్పరచుకున్న బిడ్డల ద్వారా కార్యము జరగటం కూడా దేవునికి మహిమ. ఎందుకంటే మరి మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడు. ఆ రోజున అబ్రహాం గారికి ఇచ్చారు, ఈ రోజున మన ప్రియ బిడ్డలకు కూడా ఇస్తున్నారు, జరిగిస్తున్నారు కూడా. మరి అందుని బట్టి భరత్ చంద్ర విషయంలో దేవుడు చేసిన కార్యమును బట్టి అలాగే మరి ఇంకా అనేకమైన ఆశ్చర్య కార్యములు దేవుడు మరి కుటుంబాల్లో చేయలాగన మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి బిడ్డ కూడా పని కష్టముగా ఉందంటున్నారు కనుక మరి ఇంకా చేసి కొద్ది ఆ భారము కూడా సులువుగా మారిపోతుంది కనుక దేవుడే దాన్ని సులువు చేసేలాగన భరత్ చంద్ర కొరకు మీ అందిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. భరత్ చంద్రకి ఇచ్చిన కుమారుడు కుమార్తె తన యొక్క భార్య ప్రేమ జ్యోతి గారి కొరకు కూడా ప్రార్థించండి. మరి చెప్పబడిన సాక్ష్యము వారి అత్తగారు మరి శ్యామలా గారు చెప్పారమ్మా. అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఈ సాక్ష్యం దేవుడు అంగీకరించి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఇంకెవరన్నా సాక్ష్యం చెప్పేవారున్నారమ్మా? సాక్ష్యం లేనట్లయితే ఆరాధన తొందరగా మనం ముగించుకుందాం. ఎందుకంటే వాతావరణం బాగోలేదు కనుక అందుకే త్వరగా ఈ కార్యక్రమాలు ముగించడానికి దేవుడు కృప చూపించలాగన మరి త్వరగా ఆరాధనకి ముందుకు వచ్చినట్లయితే ఆరాధన జరుపుకుందాం. మోకరించగలవారు మోకరించండి. ఆరాధన. హల్లెలూయా. మరి మన ఆత్మీయ సహోదరి సందమామ గారు ఆరాధన జరిపిస్తారు. మైక్ తీసుకోండి. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. రాజులకు రాజా ప్రభులకు ప్రభా స్తోత్రం 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 తండ్రి. దౌలవర్ణుడా స్తోత్రం 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 తండ్రి. 10 మందిలో ప్రభా అతి కాంక్షణీయుడా స్తోత్రం 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 తండ్రి. మహిమ గల దేవా స్తోత్రం 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 తండ్రి. ఎంతవరకు నా తండ్రి నీకు మహిమకరముగా పాటలను తోడై ఉన్నావు తండ్రి. సాక్ష్యములు మీరు తోడై ఉన్నారు, ప్రత్యేక పాటలు మీరు తోడై ఉన్నారు తండ్రి. అయా నిన్ను ఆరాధించుచున్నాము తండ్రి. అయా ఇదిగో మేము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుచుండగా ప్రభా నీ మహిమను మా మధ్య నుంచినయ్యా, నీ ప్రభావమును మా మధ్య నుంచినయ్యా, నీ తేజస్సును మా మధ్య నుంచినయ్యా నీకు మహిమకరంగా జరిగించుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా నీకే వందనాలయ స్తుతులు స్తోత్రములు తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రమయ స్తోత్రము దేవా స్తోత్రము తండ్రి. ఆది అంతమునైన దేవా నీకే స్తోత్రమయ స్తోత్రము దేవా నీకే స్తోత్రము తండ్రి. ఉన్నవాడను అనువాడనై ఉన్న దేవా నీకే వందనాలు ప్రభువా వందనాలు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము దేవా. ఉచ్చరింప సఖ్యము కాని మూలికలతో మా కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవా నీకే స్తోత్రములు 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 దేవా. జీవాధిపతి జీవము గల దేవా నీకే స్తోత్రములు స్తోత్రం. ఆరాధనకి యోగ్యుడవు మహిమ ఘనత పాత్రుడవు దేవా ఎన్నికలేని వారము దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా నీ అమూల్యమైన అవును దేవా
మా తలంపులను బట్టి ప్రభా నీ తలపై ముళ్ళ కిరీటం మళ్ళీ ఉన్నావు దేవా. క్షమించండి ప్రభా. మా కొరకు తండ్రులు కూడా ప్రభా ఎవరు తండ్రినైనా ఎంతగా ఆలోచించరు ప్రభా, ఎంతగా ప్రేమించరు తండ్రి. సర్వశక్తి మంతుడవు దేవా, నీకే ప్రభా. ఈ లోకంలో ప్రభా ఎవరు ఉన్నప్పటికీ లేనప్పటికీ తండ్రి నీవు ఉంటే మాకు చాలు తండ్రి. దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోతాయా, నీకే స్తోత్రమయ్యా. మహోన్నతుడు దేవా, నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖముగా ఉన్న వారికి దుఃఖ దినమును సమాప్తము చేయండి అయ్యా. విశాలతను కలిగించేయండి అయ్యా. స్తోత్రము తండ్రి. నీ మందిర ఆవరణములకు వచ్చిన బిడ్డలకు తండ్రి సమాధానము కలిగించేయండి అయ్యా. సమాధానము అధిపతివైన నీవు సమాధానము కలిగించేయండి అయ్యా. కృప చూపించండి అయ్యా. సహాయం చేయండి అయ్యా. సహాయం చేయండి ప్రభా. స్తోత్రం స్తోత్రం ప్రభా. అయ్యా శ్రమలో ఉన్న వారికి విడుదల ప్రభా. ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల ప్రభా. స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం 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 హల్లెలూయా. అవును తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై అనాథగా నిలిచాను. ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై అనాథగా నిలిచాను. నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా. బాధల నుంచి విడిపించినయ్యా, సమస్యల నుంచి విడిపించినయ్యా, వర్షోధుల నుంచి విడిపించినయ్యా. అయ్యా నువ్వు వచ్చి సహాయం చేయండియా. నువ్వు వచ్చి ప్రభావం విడిపించినయ్యా. నువ్వు వచ్చి కార్యములు చేయమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రములు తండ్రి. కార్యము జరిగించినయ్యా, కార్యము జరిగించండి, కార్యము జరిగించినయ్యా. గొప్ప కార్యము చేయండి ప్రభా. స్తోత్రం స్తోత్రం. బాధలున్నను ఇబ్బందులెదురైనా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా.
చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఎన్ని బాధలు వచ్చినాయేసయ్యా ఏ బంధువులెదురైనానో ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను ఎన్ని బాధలున్నను ఏ బంధువులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచివేసినా ఆశలు అనగారినా బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచివేసినా ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా అవును ప్రభా యేసు బాధలున్న ప్రభా ఎన్ని కష్టాలు స్తోత్రములు నాయన స్తోత్రం అవును ప్రభు మేమే భగవంతుని చాలున ప్రభా నా గొప్ప దేవా స్తోత్రములు నాయన యేసు నామమున ప్రభా తిలకని శక్తినాథ కక్షత ధనాత్మ సమూహములే అవును ప్రభా స్తోత్రం ఆమేన్ హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం సర్వ సృష్టికర్త స్తోత్రం 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 స్తోత్రమయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా అవును ప్రభా మా మధ్యనే ఉన్నావు తండ్రి అయా మా మధ్యనే ఉన్నావు ప్రభా స్తోత్రములు నాయనా అయా నీ శక్తితో నడిపించుచున్నావు దేవా స్తోత్రములు నాయనా దేవా దాటిపోకు నాయనా అయా మమ్మల్ని దర్శించండి నా దేవా స్తోత్రములు నాయనా అయా నీ కృపను మాకు తాకించి అభిషేకించండి ప్రభా స్తోత్రములు నాయనా అయా మేము నీ మీద దర్శించండి దేవా అయా కృప చూపించండి దేవా అయా నీ గాయపడస్తముతో మమ్మల్ని ఆశ్రయించండి దేవా అయా ఆశ్రయుడైన దేవానికి తండ్రి అయా నన్ను విశ్వాసులతో పోల్చుకొనుచున్నాము దేవా నీకు స్తోత్రం అయా మమ్మల్ని దర్శించండి దేవా నమ్మదగిన దేవుడు నా తండ్రి ఏ ఒక్కరిని దాటిపోకండి అయా మమ్మల్ని ముట్టండి నా ప్రభువా స్తోత్రం అయా ఏ అవసరమతో వచ్చారో ఏ అక్కరలతో వచ్చారో నన్ను ఏ ఆలోచనతో వచ్చారో నన్ను దర్శించండి నా దేవా కృప చూపించండి దేవా అవును తండ్రి స్తోత్రమయ్యా విశాలించిన దేవుడు నా అవును దేవుడు అయా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం నీ పట్ల ఎలా నడవాలో నేర్పించండి దేవా దేవాని అంత అభిషేకించండి నాయనా అవును దేవా ముట్టండి నాయనా ఆమేన్ దర్శించండి నాయనా అయా ఈ మందిరంలో ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా ఎవరు సమీపించలేస్తే మా మధ్యలో అయా దర్శించండి నాయనా కృప చూపించినయ్యా నేను బాధలతో ఉన్న బాధల నుంచి విడిపించినయ్యా నా సమస్యలో ఉన్న యేసు నామమున సమస్య నుంచి విడుదల కలుగును గాక యేసు నామమున విడిపింపబడును గాక యేసు నామమున విడుదల కలిగి చేసి ప్రభా నేను ఆ సమస్తమును ప్రభా నీకు మహిమకరంగా జరిగించు అయా ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ అవసరతను తీర్చి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని అయా నీ ఆత్మ మా మధ్యలో సంచారం చేసి నీ ఆత్మతో నింపబడి నీ ఆత్మతో సత్యముతో ఆరాధించేదాన్ని కలిగించేమని నా జనన యేసు క్రీస్తు నామమును బట్టి ఈ యొక్క ఆరాధన సమర్పించి నీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి ఆమేన్ 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 ఆమేన్. అందరూ వచ్చి ఇక్కడ కూర్చుందామా? అయిపోయిందా భోజనం కూడా? అందరూ వెనకాల ఉన్న వాళ్ళు అందరూ ముందుకు వచ్చేయండమ్మా, ముందుకు వచ్చి కూర్చోండి. స్తోత్రం హల్లెలూయా. మరి ఇక్కడ ఎంతవరకు కూడా జరిగిన ఆరాధన కొరకు జరిగిన కార్యక్రమాలన్నింటి కొరకు మన మనుషులు ఉన్న మరి పద్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారమ్మా. పద్మ
జరిగిన ఆరాధన కొరకు, ఇంతవరకు జరిగిన కార్యక్రమాల కొరకు. స్తోత్రం 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 స్తుతి 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 వందనాలు ప్రభాయ అత్యున్నతమైన సింహాసనాసీనుడు అయిన నా దేవ నీకు వందనాలు ప్రభాయ. ఇంటి రీతిగా ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభాయ. అడుగుడు ఇచ్చిందని తట్టు దొరుకుతున్నారు కదా ప్రభాయ. ఇదిగోనైనా ఇచ్చిన సంఘాన్ని నాయన నానాటికి అభివృద్ధి పరిచి విస్తరింపచే సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభాయ. మీ తల్లిగారిని కూడా నాయన నానాటికి అభివృద్ధి పరిచి విస్తరింపజేసి ఆయా తల్లికి ఇంకనూ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ముందుకు నడిపించి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నీకే వందనాలు ప్రభా. ఆయా ఎట్టి రీతిలో నిన్ను స్తుతించాలో మాకైతే తెలియదు అయ్యా. అయినప్పటికీ ప్రభా నీ అందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలకు మా మధ్య నివసిస్తున్నందుకు వందనములు ప్రభా. ఆయా ఆరాధన అంతట్లో మీరు ఎంతగానో నాయన పరిశుద్ధాత్మతో నింపబడి నాయన మాట్లాడుచున్నందుకు వందనములు ప్రభా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా. ఆయా గొప్ప దేవాద్భుతం జరిగిస్తున్నందుకు వందనములు ప్రభా. ఆయా కార్యములు వెనుక కార్యములు జరిగిస్తున్నందుకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆయా ఇదిగో నాయన పాటల్లో మీరున్నారు, ఆరాధనలో మీరున్నారు, సాక్ష్యాల్లో మీరున్నారు ప్రభా. ఆయా జరగబోయే కార్యక్రమాల్లో కూడా మీరుండి నాయన ఆయా ఇదిగోనైనా ప్రతి ఆపద నుండి మమ్మల్ని ఎంతగానో లేవనెత్తి సహాయం చేసావయ్యా. ఇరువైపులకు యుద్ధములు కూడా ఆపు చేసి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఆయా ఇదిగో ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ ఏ అవసరతతో వచ్చి ఉన్నారో, ఏ విన్నపం అయితే నీ యొద్ద మొరపెట్టి ఉన్నారో ప్రభా, కార్యములు జరిగించి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఆయా గోజాడుచున్నారయ్యా, నీ పాదాలు పెట్టి విడిచిపెట్టి ఉన్నామయ్యా. సమస్తము కార్యములు జరిగించి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఆయా ఇదిగో తీరురాల్ని అలిపురాల్ని ప్రభా ఆయా ప్రార్థించుచుండగా ప్రభా అద్భుతములు జరిగించి సహాయం చేయమని. ఆయా నా ప్రార్థనలో తప్పులుంటే మన్నించి నన్ను నేనుగా ఎంచుకుని దయతో నన్ను మన్నించి క్షమించి ఆయా ఈ కొద్ది ప్రార్థనని పాద సన్నిధికి ధూపంలో చేర్చుకుని కార్యంలో జరిగించి సహాయం చేయమని. ఆయా వాక్యం ఇచ్చుతున్న నాయన సేవకుల పట్ల కూడా అద్భుతం జరిగించి సహాయం చేయమని. ఆయా వెనకాల వాక్యం నాయన మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేసి ఈ కొద్ది ప్రార్థన నాయన నీ పాద సన్నిధికి ధూపంలో చేర్చుకుని కార్యములు జరిగించి సహాయం చేస్తారని మా ప్రభు రక్షకుడైన యేసయ్య ఉన్న అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ వందనములు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి వెనుకముల కొరకు ప్రార్థించిన మరి పద్మ గారికి దేవుని సన్నిధి సహవాసం తరపున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తానమ్మా. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బాగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఇక సమయము మనకి కొద్దిగానే ఉంది కనుక తొందరగా కార్యక్రమం ముగించుకున్నాం. వాక్యంలోకి వెళ్ళిపోతున్నామా. మరి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి వాక్య జ్ఞానం చేస్తున్నాము. మరి ఈరోజు నడిపింది అసలు శాంతి గారు, ఎందుకంటే నాకు అంత బలహీనతగా ఉంది. ఇదేమైనప్పటికీ మరి వ్యాన్ లేట్ అయిపోయింది. దాని గురించి మరి పాపకి కార్యక్రమం అప్పగించడానికి పడలేదు, నేనే ముగించడం జరిగింది. మరి దేవుడి యొక్క కృప కాపుదల మరి గతించిన శుక్రవారం నుంచి కూడా నాకు శరీర బలహీనతని బాధపడుతున్నాను. అయినప్పటికీ కూడా దేవుడు తన బలముల శక్తిని అనుగ్రహించి ఇటు రీతిగా నిలబెట్టిన దేవునికే మహిమ ఘనత ప్రభావం కలిగినగాక. ఈరోజు అంశము ఆదరణకర్త అనక అంశం పైన వాక్య జ్ఞానం చేసుకోబోతున్నాం. మరి ఇక ఆదరణకర్త అనే అంశము నేను ఎందుకు తీయవలసి వచ్చిందో, మరి గతించిన శుక్రవారం మనకి లాస్ట్ ఉపవాస కొడుకు రోజున మర్చిపోయినమ్మా ఉత్తర పద్ధతురాలు ఉన్నాయమ్మా. మరి ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించింది వాక్యాలకి వెళ్దాం. నేను మర్చిపోయాను, క్షమించండి. అందరూ కూడా ఏకీభవించండి. ఉత్తర పద్ధతురాలు కీర్తనలు 28వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు. కీర్తనలు 28వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు. అందరూ లేచి నిలబడండి. ఉత్తర పద్ధతురాలు మరి పాప మొదటి అధ్యాయం చదువుతుంది, 2వ అధ్యాయం మీరు చదవండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కూడి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. దేవుని సన్నిధి సంఘ స్థాపితులైన అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలమ్మ. ఈ దినం ఏర్పరిచిన పద్ధతులను చదువుకుందామమ్మా. దావీదు కీర్తన
28వ అధ్యాయము ఇలా ఉన్నది. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకించుము. నీవు మౌనంగా నుండి ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధ ఆలమ వైపుకు నా చేతులు వెళ్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపం చేయు వారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టోలోచన హృదయములలో ఉంచుకుని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్టతలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ఫలముని యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన కృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయనందు నమ్మకించెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహసరించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. చివరి వచనం కలిపి చదువుకుందాం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరవై నిత్యము వారిని ఉద్ధరించుము. మరి ఉత్తర పద్ధతులకు చదివిన శాంతి గారికి దేవుని సన్నిధి సహాసం గడిపిన ప్రత్యేకమైన వందనాలమ్మ. వేడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. మనందరూ కూర్చున్నట్లయితే వాక్యంలోకి వెళ్ళిపోదాం. వెనకనున్న మగపిల్లలు కూడా ముందుకు వచ్చినట్లయితే మరి చూడడానికి కూడా బాగుంటుంది. మరి వాక్యం వినడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి వెనకాల ఎవరు ఉండొద్దు, అందరూ కూడా ముందుకు రండి. ఎందుకంటే మనకంటే ఒక క్రమము మరి ఉండాలి కనుక మరి అందరూ ముందుకు రావాలి. హల్లెలూయా. ఒకసారి అందరూ కూడా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరిక సమయమున వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి అందరూ ముందుకు వస్తేనే సంఘం ఒక క్రమము పద్ధతిగా ఉంటుంది కనుక మరి పలానా సుజాతమ్మ గారి సంఘము ఇటు వెళ్ళిపోతున్నారు అటు వెళ్ళిపోతున్నారని ఎవరు కూడా చెప్పుకోకూడదు. అందరూ కూడా మరి సంఘములకు వెళ్తే ఒక క్రమముగా ఉంటుంది. అందరూ ఒక్క మాట మీద ఉంటారు, ఒక క్రమముగా నడుస్తారని లైవ్ గ్రూపుల్లో గొప్ప పేరు వచ్చింది మనకు అన్ని చోట్ల కూడా. కానీ సంఘములో కూడా అదే పేరు రావాలి. మరి స్త్రీలు క్రమముగా జరిపిస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తారు. అదే క్రమము సంఘములో కూడా ఉండాలి కనుక మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల కూడా చెప్పక్కర్లేదు, క్రమము నేర్చుకోవడం మనకి మంచిది కనుక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి ఇక ఆదరణకర్త అనే అంశము నేను తీయగలటానికి కారణం ఏంటనగా మనకి సంఘము ఆరాధనకు ముందు ఉపవాస కొడుకులు జరుగుతాయి. ఉపవాస కొడుకులు జరిగినప్పుడు నేను చివరిగా మరి దీవెని ప్రార్థన చేయటానికి మోకరించి ప్రార్థన చేసినప్పుడు పెద్ద పెద్ద అక్షరాలతో నాకు కనిపిస్తుంది కర్త అని కనిపిస్తుంది. ఏంటి దీని భావం అని నేను ఆలోచించాను. అప్పటికి సంఘములో వాక్యం చెప్పడానికి నేను ప్రిపేర్ కాలేదు. కానీ ఈ వాక్యం చెప్పాలేమో. కర్త అనగా దేనికి కర్త? మొదటన్న ఉండాలి, చివరన్న ఉండాలి. కానీ దేవుడు కొన్నంట మర్మములు దాన్ని రహస్యముగా ఉంచుతాడంట. కర్త అని నేను ఆలోచించినప్పుడు, నేను బైబిల్లోకి వెళ్ళినప్పుడు ఆదరణకర్త అనేం చేస్తాడు ఈరోజు మనం ధ్యానించుకుందాము. మరి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినంత మట్టికే ఈ అంశం మీద నేను చెప్పవలసి ఉన్నది. ఎందుకనగా ప్రతీది కూడా నాకు చదువు లేదు, దాని ప్రకారంగా ఆత్మగా మరి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన దాన్ని బట్టి నేను వెళ్ళాలి కనుక వాక్యం చదువుకుని వాక్యం జ్ఞానంలోకి వెళ్ళిపోదాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకుంటును, నీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు సృష్టికర్తమైన దేవా, అబ్రహాం ఇస్సాకు యాకోబులను మా దేవా, మా పితరులకు తోడైన దేవా, నేను ఇదిగన్న తండ్రి దేవుని సన్నిధి సహవాసము సంగములకు తోడైనావు. ఇంతవరకు కూడా నీ ఆత్మతో నింపావు, పరిశుద్ధాత్మతో నింపి ప్రభా నడిపించావు. నువ్వు బయలుపరిచిన రీతిలోనే కర్త అని ప్రభా నేను అడిగినప్పుడు నేను ఆదరణకర్త ఇదిగన్న తండ్రి అంశం ద్వారా ఈరోజు బిడ్డలతో మాట్లాడుచుండగా
నేను నీ మాట చెప్పున నేను నిలబడి ఉన్నాను. నాకు బలహీనత నీకు తెలుసు, నా పరిస్థితి నీకు తెలుసు, అయినప్పటికీ నిలబెట్టుకున్నావు. నిలబడిన తరువాత నేను ఒట్టిగా నిలబడుతున్నాను. నీ ఆత్మతో నింపి ఎలా వివరించాలో కూడా నాకు తెలియదు ప్రభా. ఎందుకంటే ఈ కొద్ది రోజులు కూడా ఎంతో బలహీనత చేత నేను వాక్యమును కూడా నేను ఆయనగా దాన్ని చదివేంత కాలం ప్రభా నేను ఆ అవకాశం నాకు లేనప్పటికీ నీవు ఉన్నావనే నిరీక్షణ కలిగి నిలబడిపోయాను ప్రభా. నింపండి అయ్యా. నేను ఆయనగా తండ్రి పరిశుద్ధాత్మదేవా, నిన్ను అడగగా సమస్తమును బోధిస్తాను అన్నావు తండ్రి. నేను నిన్ను అడుగుచున్నాను, వాక్యంలోకి వెళ్ళిచున్నగా నీ ఆత్మతో నింపి నడిపించమని నేను ఆయనగా బిడ్డలకి నా తండ్రి అర్థమయ్యే రీతిలో నేను ఆయనగా నా తండ్రి యొక్క వాక్యం ద్వారా బిడ్డల యొక్క స్థితిగతులు కూడా మార్చుకోవడానికి, లేకపోతే వారి యొక్క పరిస్థితుల ప్రభావం ఏంటి ఈ వాక్యం ద్వారా నేను ఆయనగా వారి యొక్క స్థితిగతులు సరి చేసుకునే ధన్యతను కలిగి చేసి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి బ్రతిమాలని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 14:16 మనం చూస్తున్నట్లయితే, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా ఉత్తరవాదిని. మనకి ఉత్తరవాదులు అంటే ఎప్పుడు ఉత్తరవాదులుగా మనకి మధ్యకు వస్తారంటే, ఎవరన్నా దెబ్బలాడుకున్నారనుకోండి, వాళ్ళకి మధ్యవర్తి ఒకళ్ళు ఉండాలి. ఎందుకంటే వారిని సరి చేయడానికి ఒక మధ్యవర్తి ఉంటే వారికి ఇరు పక్షాన్ని కూడా న్యాయం తీర్చడానికి ఉంటారు. ఈరోజు మనకి కూడా ఒక ఆదరణకర్తని దేవాతి దేవుడు మన మధ్యకి పంపించారని. మన మధ్యకి ఆదరణకర్తని ఎందుకు పంపించారనగా, దేవుని సన్నిధి సహవాసంలో అనేకమైన బిడ్డలు అనేకమైన విన్నపములు తెలియచేశారు. 3 రోజులు ఉపవాసముడు ప్రార్థించినప్పుడు ఎన్నో పరిస్థితుల ప్రభావము ఇది సాధ్యము కాదు, మరి ఇక వీరు చనిపోతారు అన్న వారిని కూడా ఉదయాన్ని కూడా నేను మన సహోదరుని అడిగినప్పుడు నాకు ఆశ్చర్యమైంది. ఆ బాబుని పరిస్థితి ఎంతకంత అని డాక్టర్లు చెప్పినప్పుడు మనము దేవునికి మరి ఇక దేవునికి మన యొక్క శ్రమలను మన యొక్క బాధలను తెలియచేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మధ్యవర్తిగా ఉండి ప్రతిదీ కూడా ఆయన చక్కపరచడానికి ఆయన శిలువ మీదకి వెక్కక ముందు, శిలువ రాను మీద వేలాడక ముందు నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఎందుకనగా మీ యొక్క సమస్యను బట్టి మీకు ఒక ఉత్తరవాది ఉండాలి నా యొద్దకు చేర్చడానికి, లేకపోతే సమస్యను తీర్చడానికి, లేదా ఆ ఇబ్బందిని పోగొట్టడానికి. అలాగే మనకి ఎంతమందికి ఎన్ని సమస్యలు దేవుడు ఆ సమస్యల నుంచి విడిపించట్లేదు, ఎంతమందికి దేవుడు సమాధానము పరచట్లేదు, ఎంతమందిని దేవుడు తన యొక్క మరి విజ్ఞాపన చేసినప్పుడు జవాబు ఇవ్వట్లేదంటే ప్రతి ఒక్కరు కూడా జవాబు పొందుకుంటున్నారు. ఎందుకనగా మన మధ్యనున్నది మానవుడు కాదు కానీ మన మధ్యనున్నది పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన కార్యములు చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మినట్లయితే నీవు ప్రతిఫలము పొందుకుంటావు. విశ్వాసం ఉంచినట్లయితే ఏ కార్యమైతే నీవు అడుగుచున్నావో దానికి ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. మనం ఆదరణకర్త సత్య స్వరూపియకు ఆత్మ మన మధ్యన సంచారం చేస్తుందంట. మన మధ్యన సంచారం చేసి ఈ దినాన్ని మోకరించి ప్రార్థిస్తున్నావు కదా, ఆరాధిస్తున్నావు కదా, విజ్ఞాపన చేస్తున్నావు కదా, మనవి చేస్తున్నావు కదా, ప్రతీది కూడా ఆయన మధ్యవర్తిగా ఉండి మన యొక్క మనం ఎక్కడికి వెళ్ళిపోతుంది. నువ్వు అనుకోవచ్చు నేను మోకరించి నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా అని. ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఖచ్చితంగా నీ మనవికి జవాబు దొరుకుతుంది. ఖచ్చితంగా నీవు అడిగినది పొందుకుంటావు. ఎందుకనగా దేవుడు తన దర్శనము ద్వారా కర్త అనక ఆదరణకర్త అనగా ఇక ఉత్తరవాది మీ మధ్య నుండి కార్యము చేయటానికే ఈరోజు ఈ వర్తమానం మన మధ్యకి పంపించినట్లుగా చూస్తున్నాం. ఈ వర్తమానం నీకు ఎందుకనగా నీకు జవాబు ఇవ్వటానికి, నీకు న్యాయం తీర్చడానికి. అయ్యో నాకు మనుషులు ఎవరు న్యాయం తీర్చట్లేదే, ఎవరిని అడిగినా నాకు న్యాయం దొరకట్లేదే, ఎవరి దగ్గర అడిగిన నాకు సమాధానం దొరకట్లేదని నీవు అలసిపోయి సొమ్మసిల్లిపోతున్నావేమో. అయ్యో మనుషులను నమ్ముకుని, అయ్యో ఇదిగో మనుషుల మీద ఆధారపడి వారి దగ్గర నుంచి జవాబు రాకోకుండా నువ్వు కృషించిపోతున్నావేమో. ఈ దినాన్ని దేవుడు ఉత్తరవాది నీ మధ్య నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా నీకు జవాబు ఇవ్వబోతున్నాడు, నీకు సహాయం చేయబోతున్నాడు. ఇదిగో నమ్మదగిన దేవుడు
ఒక దినము కాదు, 2 దినముల కాదు, ఈ భూమి మీద మన యాత్ర ముగించుకుని అంతవరకు కూడా ఆయన ఎల్లప్పుడూనంట మనకి ఆదరణకర్తగా మన మధ్యన ఉంటాడంట. మన తండ్రులు బిడ్డలు మనల్ని విడిచిపెట్టేస్తారు, కానీ ఎల్లప్పుడూ ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటాడు, మన సమీపముగా ఉంటాడు. మనం ప్రార్థించగా మనకు ప్రార్థనకి మనకు సమీపముగా ఉండి మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఎంతమందికి సహాయం చేయట్లేదు, ఎంతమందికి జవాబు పొందుకున్నట్లేదు. ప్రార్థించిన వెంటనే గొప్ప గొప్ప కార్యములు, సాక్ష్యాలు మనం వింటున్నాం. ఇక్కడైతే మనకు సమయం సరిపోదు. గ్రూపుల్లో విన్నప్పుడు నేను అనుకుంటాను, ఒకప్పుడు సిమెంట్ పని చేసుకునేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా. అటువంటి దాన్ని ఈరోజు ఎన్నుకుని ప్రార్థించగానే దేవుడు కార్యం చేస్తున్నాడంటే అది నా శక్తి వల్ల అవుతుందా? నేను 50 కేజీలు బస్తాక పైకి 2 స్టేర్లు 3 స్టేర్లు ఎత్తేయగలను, కానీ సమస్యను తీయగలదునా? నా వల్ల కాదు అది. 50 కేజీలు అయితే మోసేసేదాన్ని. ఇప్పుడు మీ సమస్య నేను తీయాలంటే అది బరువు నెత్తి మీద మోసుకునేది కాదు, తీయవలసినది బాధ, తీయవలసినది సమస్య. అది పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే సాధ్యము. అయ్యో ఇదిగా నా బిడ్డల్ని నేను ఈ లోకంలో విడిచిపెట్టి వెళుతున్నాను, వారికి ఒక ఆదరణకర్త కావాలి. ఎందుకనగా దుష్టుడు ఇక ఈ లోకంలో ఉండి వారిని గోధుమలు చల్లించినట్లుగా చల్లించబోతున్నాడు. వారికి సమస్య వచ్చిందంటే తల్లిదండ్రులకి చెప్పుకోలేం, అత్తమామలకి చెప్పుకోలేం, బిడ్డలకు కూడా చెప్పుకోలేం. కానీ ఎవరికి చెప్పుకోగలను? తండ్రికి మాత్రమే చెప్పుకోగలము. ఆయనకు మాత్రమే మనకు బాధని విన్నపించుకోగలము. ఆయనకు మాత్రమే అయ్యా నా పరిస్థితి ఇలాగుంది. ఆఖరికి కొన్ని పర్యాయాలు బిడ్డలకు చెప్పుకోలేము, భార్యకు చెప్పుకోలేము, భర్తకు చెప్పుకోలేని సమస్యలు కూడా ఉండొచ్చు. అది ఎవరికి చెప్పుకోవాలంటే ఆదరణకు మా కర్తకు మాత్రమే తెలియచేసినప్పుడు దానికి జవాబు దొరుకుతుంది. కొంతమంది స్త్రీలు చెబుతూ ఉంటారమ్మా, ఇది ఎవరికి చెప్పుకుంటే ప్రార్థన చేయండి, రహస్యముగా చేసినప్పుడు ప్రతిఫలం దొరుకుతుంది. అంటే సంఘముగా కూడి చేయవలసినవి ఉంటాయి, రహస్యముగా ఉండి చేయవలసినవి కూడా ఉంటాయి. అందుకే తండ్రి అంటున్నాడు కదా, పరలోక ప్రార్థన మీ రహస్యమందు చూచు తండ్రి యొద్దకు వెళ్ళి మీరు రహస్యముగా ప్రార్థించండి, బహిరంగముగా కాదు. కొన్ని బహిరంగముగా చేయవలసి ఉంటాయి, కొన్ని రహస్యముగా చేయవలసి ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదని చెప్పేసారు తప్ప 10 మందిలో పెట్టేస్తే ఏలే మనుషులమ్మా, ఇవిడేదో దైవ శాఖరాలని చెప్పాము 10 మందిలో పెట్టేసింది, మా కుటుంబం అలరైపోయిందండి. కొన్ని రహస్యముకున్న రహస్యంగానే చెయ్యాలి. ఆ రహస్యమందు చూచు తండ్రి మనకి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటే మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎందుకనగా చదువు 17వ అధ్యాయం నుంచి 17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉంటును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు లోకము ఆయనను చూడదు అంటే ఆయన సమీపముగా ఉంటున్నాడు, కానీ మనమే ఆయన్ని చూడట్లేదు, మనమే ఆయన ఎరగట్లేదు. అందుకే మనుషుల దగ్గరికి పరిగెత్తుకెళ్తున్నాం. అందుకే ఎవరు ఏం చెప్తున్నారో మరి ఎవరు ఏం చేసి చెప్తారో ఇట్ల కొరకు పరిగెత్తుతున్నాం తప్ప కానీ ఎదురుముగా ఉన్న ఆదరణకర్త కొరకు ఆయన గ్రహించలేకపోతున్నాం. ఇక్కడ అందుకున్న లోకము ఆయనను చూడట్లా. ఎందుకంటే మన యొక్క మనోనేత్రములో గుడ్డితనం అయిపోయి కనుక అవి వెలిగించట్లేదు కనుక ఆయన బిలామ విషయంలో కూడా అలా జరిగిందిగా. బిలామ ఏం చేశాడు, తన యొక్క గాడిదని వెక్కి మరి వెళ్ళుచున్నప్పుడు ఎదురుకున్న దూతని చూడలేకపోయాడు, కానీ గాడిది చూసింది. గాడిదకి దూత కనపడుతుంది కానీ బిలాముకు కనపడట్లా. అలాగని చెప్పేసి బిలామ ఏమైనా పాపంలో ఉన్నాడంటే లేదు, ఆయన పరిశుద్ధుడే, ఆయన కూడా ఒక గొప్ప ప్రవర్తే. ఆ ప్రవర్త దేవుని దూతని చూడలేకపోయింది. ఎందుకనగా మనోనేత్రము గుడ్డితనముకే. ఎందుకు? ధన వ్యామోహానికి. మనకు కూడా పాపంలో పడిపోయి మనము పరిశుద్ధాత్మని చూడలేకపోతున్నాం, మనకు ఆదరించే కర్తను మనం చూడలేకపోతున్నాం, మనకు సహాయం చేసే కర్తను మనం చూడలేకపోతున్నాం, మనకు మేలు చేసే కర్తని మనము చూడలేకపోతున్నాం. అందుకే అంటున్నాడు, ఆయన లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు. చూడట్లేదంట, వెరగట్లేదంట. ఆయన చూడట్లేదు, ఎరగట్లేదు. ఆయన ఎప్పుడు కూడా సమీపముగానే ఉంటున్నాడు. ఇదిగో నేను వెళుతున్నాను, మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఆయన వచ్చి సమస్తమును మరి ఆయన అనగా సత్య స్వరూపి
యొక్క ఆత్మ మీకు అనుగ్రహింపబడు, ఆయన సమస్తం మీకు బోధించును. కానీ బోధిస్తాడని ఆయన తెలియజేసినప్పుడు ఇప్పుడు మనం ఎలాగున్నాము? చూడనంటి వారముగా ఉన్నాము, విననంటి వారముగా ఉంటున్నాము, గ్రహించలేకపోతున్నాము. మన యొక్క మనోనేత్రములు గుడ్డితనం అయిపోయింది. వాటిని తొలగించుకుంటే సమస్తము క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు నేను కూడా ఇలా కనపడుతుందని నాకు తెలియదు, పరిశుద్ధాత్మగా దేవుడు ఇలా బయలుపరుస్తాడని తెలియదు. ఎప్పుడైతే లోకమును విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి మన యొక్క హృదయంత్రాంగాన్ని వెలిగించుకున్నామో దేవుడు బయలుపరుస్తాడు. ఏ దినానికి కావలసినది ఆ దినము దేవుడు నాకు బయలుపరించటం వలన ఇలా నిలబడగలుగుతున్నాను. లేకపోతే ఇది సాధ్యం అంటే ఏమాత్రము కాదు. దేవునితో మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో ఆయనే సమస్తమును చేయగల దేవుడు కనుక. 2వ వాక్యానికి వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 6వ వచనం. 15:6. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుణ్ణి మహిమపరిచే నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. దేనికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేనికి వాక్యము సెలవిస్తుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవునిని మహిమపరిచే నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిగిన వారై, ఒకరితో ఒకడు ఏక స్వభావము కలిగిన వారై, ఒకరితో ఒకరు ఏక మనస్సు కలిగిన వారై మనం ప్రార్థించినప్పుడు, సంఘములో కానీ వ్యక్తిగతముగా కానీ మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకి పరిశుద్ధాత్మదేవుడు మన మధ్య నుండి ఏక స్వభావము, ఏక మనస్సు కలిగి మనం ప్రార్థించినప్పుడు ఆదరణకర్త మన మధ్యని నివాసము చేసి అద్భుత కార్యములు చేయగల దేవుడు. హల్లెలూయా. ఇది మన మనసు కలిగిన వారు ఇందుము ఓర్పునకు ఆదరణకు కర్తకు దేవుడు మీకు అనుగ్రహింపబడును. ఆ ఓర్పునకు ఆదరణకర్తకు దేవుడు మీకు మరి ఏక మనస్సును కలిగి చేస్తాడని దీనికి వాక్యము సెలవిస్తుంది. యోబు గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం. ఇట్టి మాటలు అనేకములు నేను విన్నాను, మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. దేవునికి మహిమ కలిగిన గాక. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. మనుషులు నమ్ముకుంటే ఏం చేస్తారమ్మా? వాళ్ళు బాధపరుస్తూ ఉంటారు. మనుషులు నమ్మితే ఏం చేస్తారు? వాళ్ళు అవమానపరుస్తారు. వీళ్ళు దేనికి కర్తలంట? బాధకు కర్తలంట. అంటే ఇక్కడ మనకు మొదటిగా మనం చూస్తున్నటువంటి యోహాను సువార్తలో ఆయన ఆదరణకు కర్త అయితే మనుషులు ఎవరికి దేనికి కర్తలంట? బాధకు కర్తలు. ఆదరణకి కర్త అనగా మన సమస్త బాధల్లో ఆదరించడానికి ఆయన కర్త. మనం ఎవరికి కర్తలం అంటే బాధపరచడానికి కర్తలమై ఉన్నాం మనం. ఈరోజు నీ సహోదరి విషయంలో, నీ సహోదరుడి విషయంలో, నీ కుటుంబ విషయంలో నీ బాధపరుస్తున్నామేమో. యోబుని తన స్నేహితులు యోబు దగ్గరికి వచ్చి అలాగే బాధపరుస్తున్నారు. ఏం పాపం చేసావయ్యా? నీ కుటుంబం ఇలాగ అయిపోయింది. ఏం పాపం చేసావు? నీ బిడ్డలు పోగొట్టుకున్నావు. ఏ అన్యాయం చేసావు? నీ కుటుంబం నాశనం అయిపోయింది. ఇలాగ సూటిపోటి మాటలతో వారిని బాధపరుస్తున్నారు తప్ప కానీ ఆదరించే వారికి దానికి కర్తగా ఏమని వ్యవహరిస్తున్నారంటే ఏ మాత్రము లేదు. మనము కూడా ఏదైనా మనకి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు కావచ్చు, భార్యాభర్తల సమస్య కావచ్చు, బిడ్డల వల్ల సమస్యలు కావచ్చు, అనేకమైన సమస్యలు ఉన్నప్పుడు నువ్వు వారిని ఆదరించడానికి వారికి ఫోన్ చేయాలి, లేకపోతే నువ్వు ఆదరించడానికి వారి ఇంటికి వెళ్ళాలి తప్ప కానీ నువ్వేం చేసి ఉంటావని భర్తలో చేశాడు అని సూటిపోటి మాటలతో వారిని గాయపరిచే విధముగా ఉండకూడదు. నువ్వేం చేసావని నీ భార్య ఎలా చేసింది, నువ్వేం చేసావని బిడ్డలు ఎలా చేశారని వారిని గాయపరిచే రీతిలో మనం ఉండకూడదు. అమ్మా, దేవుడు ఉన్నాడు, తప్పు మీద వాళ్ళదా దేవుడు చూస్తాడు. ప్రార్థన చేద్దాం. మన తండ్రి ఎవరనగా ఆదరణకు కర్త, సమస్తమును చేయగల దేవుడు కనుక నీ యొక్క ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా తీయగల శక్తిమంతుడు, సమర్థుడు కనుక వాయినికి మొరపెడదాం. ఆయనే కార్యము చేస్తాడు. యోబు గ్రంథంలో యోబు అంటున్నాడు ఏమనగా, మీరందరూ బాధకే కర్తలు కానీ మీరందరూ దేనికంటమ్మా? బాధలకే కర్తలు. మీరందరూ బాధపరిచేవారు
మీరు గాయపరచడానికి వచ్చిన వారు గారు తప్ప కానీ సమాధానం కలిగి చేయడానికి మీరు రాలేదు. ఈరోజు కొన్ని కుటుంబాలు అలాగే చూటుపోటి మాటల చేత కొంతమంది చనిపోతున్నారు అనుకో. ఎందుకు చనిపోతున్నారు? 10th క్లాస్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు కూడా కొంతమంది బిడ్డలను చూస్తున్నాం, కొంతమంది యవనస్తులను చూస్తున్నాం. ఎందుకనగా చూటుపోటి మాటలు. ఏంట్రా ఇలాగ అయిపోయింది పరిస్థితి, లేదా ఎగ్జామ్ రాసావు ఎందుకు ఫెయిల్ అయిపోయావు, ఇటువంటి చూటుపోటి మాటలు భరించలేక వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే మన బాధకి కర్తలు ఎంతవరకు తీసుకెళ్తుంది? మన బాధ మరణాన్ని దాకా తీసుకెళ్ళిపోతుంది. కానీ ఆదరణకర్త మరణములోంచి కూడా మనల్ని మరి జీవింపచేసి సజీవుల లెక్కలో ఉంచుతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాత్రమే మనల్ని సజీవులుగా ఉంచగలదు. మనుషులైతే దీన్ని బాధపరిస్థితి చనిపోతుంది మేము వేసేసుకోవచ్చు, లేదా ఇలా సరిహద్దులు కలిపేసుకోవచ్చు. ఇలాగ మనల్ని బాధపరిచి మన కుటుంబాన్ని పాడు చేసేవారు ఎంతో మంది లేకపోలేదు. యోబు అనుభవపూర్వకముగా ఈ లేఖనములు రాసినట్లుగా మనం చూస్తున్నాం. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు, ఆదరించేవారు కాదు. నా దగ్గర ఉన్న చీపు కూడా నా అంత గొప్పవాడు లేదన్నారు. నా దగ్గర ఏమీ లేకపోయేటానికి సూటిపోటి మాటలతో నన్ను బలహీనపరుస్తున్నారు, బాధపరుస్తున్నారు అని చెప్పేసి యోబు ఎంతగానో బాధపడతారు. అదే పరిస్థితిలో నీవు ఉన్నావేమో. నీకు కుటుంబ సభ్యులతో కావచ్చు, ఇరుగు పొరుగు వారితో కావచ్చు బాధపడుతున్నావేమో. నీ బాధనంతా కూడా దేవునికి అప్పగించు. నిన్ను ఆదరించడానికి ఆదరణకర్త సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా, నిన్ను ఆదరించడానికి ఆయన నీ అద్దనే ఉన్నాడు. నీకు సహాయం చేయటానికి నీకు సమీపంలోనే ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యోబు వలె నీ విషయంలో కూడా నువ్వు బాధపడుతున్నావేమో. ఇదిగో నన్ను ఇలాగా అవమానపరుస్తున్నారని నువ్వు తలంచుచున్నావేమో. అటు బాధను నువ్వు యోబు ఎలాగైతే దేవునికి అప్పగించాడో నీవు కూడా అప్పగించినట్లయితే ఆ బాధల నుంచి విడిపించగల దేవుడు. మీరందరూ బాధలకి కర్తలు, మీరందరూ బాధలకి కర్తలు. ఈరోజు ఆ బాధల నుంచి విడిపించగల దేవుని నేను ఎద్దకుని వచ్చి ఉన్నావు. ఆ బాధ నుంచి విడుదల కలిగి చేసే దేవుని నువ్వు ఆశ్రయించి ఉన్నావు. ఆ బాధ నుంచి తొలగించడానికి నీవు ఆయన ఎద్దకు వచ్చి ఉన్నావు కనుక నీ బాధ నుంచి దేవుడు నిన్ను విడిపించిన గాక. హల్లెలూయా, నీ సమస్యల నుంచి దేవుడు విడిపించిన గాక. హల్లెలూయా, నీకున్న ప్రతి ఒక్క బలహీనత నుంచి దేవుడు నిన్ను విడిపించిన గాక. ఎవరైతే నిందిస్తున్నారో, ఎవరైతే అవమానపరుస్తున్నారో, ఎవరైతే నిన్న యొక్క చెడ్డదనానికి పేరు లిఖిస్తున్నారో వారి మధ్య నుంచి నిన్ను విడిపించి ఉన్నత స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టను గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి వాక్యం సెలవిస్తుంది, మీ అందరూ కూడా బాధకే కర్తలు. అనేకమైన విధానం చేత బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నారు. బాధపడుతున్న వారిని విడిపించడానికి ఈరోజు ఈ వాక్యము దేవుడు మన యొద్దకి పంపించినారు. ఎట్టి బాధలైనా దేవుడు విడిపిస్తాడు, ఎట్టి సమస్యైనా విడిపిస్తాడు, ఎట్టి శోధనైనా దేవుడు విడుదల కలిగించి సమాధాన పరుస్తూ ఉంటాడు. ఇక్కడ చివరికి మనం చూసుకున్నట్లయితే నేను దైవసేవకులకు అప్పగిస్తానమ్మా. మనకు కర్మ వాక్యం పాస్టర్ గారు ముగిస్తారు. ముగించున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. అపోస్తలుడైన పౌలు, సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏకమనసు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక దేనికి వాక్యం సెలవిస్తుంది, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు కలిగి ఉండుడి, సమాధానముగా ఉండుడి. ఇప్పుడు దేనికి వాక్యం మనకు బోధిస్తుంది. ఇదిగో మనుషులందరూ కూడా మరి ఏం చేస్తారంటమ్మా, యోబు తెలియచేసినట్లు వారు బాధకే కర్తలు. మనము దేవుని ఎరిగిన వారము, మనం ఎలా ఉండాలో దేవుడు సెలవిస్తున్నాడు. తుదకు సహోదరులారా సంతోషించుడి, ఎందుకనగా సంపూర్ణులై ఉండుడి, సమాధానముగా ఉండుడి. సమాధానముగా ఉంటే ఒకరు బాధ గురించి ఒకరు ప్రార్థన చేస్తారు, ఒకరి సమస్య గురించి ఒకరు ప్రార్థన చేస్తారు. ఇదిగో సమాధానముగా ఉండమని దేని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇది ఎందుకనగా మీరందరూ కూడా ఆదరించబడాలి, ఏక మనసు కలిగి సహోదరి ప్రేమ కలిగి
కార్యములు చేస్తాడు. ఎక్కడైతే మనం సహోదర ప్రేమ కలిగి ఏక మనస్సు కలిగి ఉంటామో అక్కడ దేవుని కార్యములు మనం చూడగలుగుతాం. పౌలు శీల చూడండి, వారిద్దరు కూడా చెరసాలలో వేసేసారు. వారికి బాధే. ఇప్పుడు జైల్లో వేసేసారంటే ఎవరికైనా బాధే. మనం సంతోషిస్తామా? అయ్యో నన్ను జైల్లో వేసేసారు అని మనం పాటలు పాడతామా? వాళ్ళిద్దరూ చక్కగా దేవునికి మహిమ పరుస్తున్నారు. మాకు బాధ వచ్చింది ప్రభా అని ఏమాత్రము చింతించట్లా, మాకు బాధ వచ్చింది ప్రభా అని ఏమాత్రమో కూడా వారు కృంగిపోవట్లా. దేవునిని మహిమ పరుస్తున్నారు, దేవునిని కనపరుస్తున్నారు, దేవునిని ఆరాధిస్తున్నారు దేవుని యొక్క పాటల ద్వారా. ఇది ఏమంటున్నారు అనగా మనం చూస్తున్నట్లయితే పరిపూర్ణులైండి, ఆదరణ కలిగి ఉండి, ఏక మనస్సు కలిగి ఉండి, సమాధానముగా ఉండు. ఏక మనస్సు కలిగి సంఘముగా కూడా ప్రార్థిస్తున్నప్పుడు సాకులు చెప్పుకుని బయటికి వెళ్ళిపోవటం కాదు. సంఘముగా కూడా ప్రార్థన చేసినప్పుడు ఆ పనుంది ఈ పనుందని వెళ్ళిపోవటం కాదు. ఏక మనస్సు కలిగి నీ సహోదరి కొరకు, నీ సహోదరుల కొరకు, వారి కుటుంబాల కొరకు మనం ప్రార్థిస్తుండగా ఏక మనస్సు కలిగి నువ్వు సహకరించు. పరిశుద్ధాత్మ దేవుడు వారికే కాదు నీకు కార్యమని చేస్తాడు. ఎవరికి ఆయన పేరేంటి? ఆదరణకు కర్త. ఈరోజు బాధపడుతున్న నిన్ను ఆదరించడానికి సహోదరి ప్రేమ కలిగి నువ్వు ఎప్పుడైతే ఉంటున్నావో నీకు ఆదరించడానికి నీ మధ్యకు వస్తున్నాడు. వారితో పాటు నీ అవసరతలు కూడా దేవుడు తీర్చబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇటు కార్యములు ఎన్ని మనం చూడట్లేదు. ప్రతి దినము కూడా మానక ప్రార్థిస్తున్నాము. ఇక్కడ మరి చెప్పడానికి సమయం కూడా చాలు. ఎందుకనగా అన్ని కార్యములు చనిపోతారు తీసుకెళ్ళిపోండి అన్న వారిని కూడా దేవుడు బ్రతికించి సజీవుల లెక్కలో ఉంచారు. ఈరోజు అటువంటి గొప్ప కార్యములు ఎందుకు జరుగుతున్నాయనగా ఏక మనసు కలిగి, ఏక హృదయం కలిగి, అయ్యో ఇదిగా మా సహోదరి కుటుంబం ఇక సమస్యలో ఉందని ఏక మనసు కలిగి దేవుని సన్నిధి సహవాసము ప్రార్థించగా మరణముతో సహితము దేవుడు వాటిని తొలగించి జీవంలో ప్రవేశింపజేస్తున్నాడు. ఇది ఒక్కని వల్లే కాదు, మనందరికి సుజాతమ్మ గారి ప్రార్థననే కాదు, సంఘముగా కూడి చేసిన ప్రార్థన. ఇటు కార్యములు చూడగలుగుతున్నామంటే ఆదరణకర్త అన్నగా ఉత్తరవాది మన మధ్యన ఉండి మన పక్షమున దేవుని అడిగి మనకు ప్రతిఫలం ఇస్తున్నాడు. మన పక్షమున ఆయన నిలబడుతున్నాడు. ఎందుకంటే వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక ప్రతీది కూడా వాగ్దానము నాకు మొదటిగా ఇచ్చిన వాగ్దానము స్త్రీలే కనిపించారు, సంఘము కనిపించింది. మరి ఇక వాక్యం తీయడానికి కూడా ప్రార్థించినప్పుడు కర్తని చూపించారు. దానికి ఆదరణకర్త అనగా సమస్త బాధల నుంచి విడిపించగల దేవుడని, ఆయన బాధల నుంచి విడిపిస్తాడని బయలుపరిచి ఆయన నడిపించాడు. మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు కనుక వారు రోజుల నుంచి నా బలహీనత, నేను 10 నిమిషాలు కూడా మా మామతో కూడా చెప్పేశాను, నేను ఒక్క నిమిషం అలా నిలబడలేకపోతున్నాను. కానీ ఈరోజు ఎంతసేపు నిలబడ్డాడంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. అంత బలహీనత, మరి నేను లెగలేని పరిస్థితి. కువైట్ ఇంట్లో పని చేయాలి, లైవ్ నడిపించాలి, ఆఖరికి చెవులు పని చేయకోకుండా అయిపోతే గ్రూప్ కూడా అమ్మ నేను నడిపించలేను, మీరు నడిపించండి అన్న. నేను అనుకున్నాను, అలాంటప్పుడు నాకు ఎందుకు బయలుపరిచేవయ్యా వాక్యము, నాకెందుకు నువ్వు నాకు ఇచ్చావు? రాత్రికాల సమయంలో అదే ప్రార్థన నాది. నేను చెప్పలేను, నేను నిలబడలేను, నాకెందుకు నాకు బయలుపరిచావు? చేయలేనప్పుడు నాకు చూపించటం మరి ఎందుకు? అనేక మంది బిడ్డల మధ్యన నన్ను సిగ్గుపరుస్తావా? నిజంగా ఈ వాక్యం నాకు కూడా మరి వర్తిస్తుంది. ఎందుకంటే మనుషులైతే బాధకి కర్తలు, కానీ మన తండ్రి అయితే ఆదరణకి కర్త. అంటే నేను వాక్యం చెప్పేస్తే సరిపోతుందా అంటే సరిపోదు, దాన్ని అనిపించాలి. అంటే బాధ వచ్చినప్పుడు ఆ బాధలో దేవుడు నిలబడతారు చూడండి, ఆ బాధలో బలహీనతలో దేవుడు నిలబెట్టి తన ఆత్మతో నింపుకుంటారు చూడండి, అక్కడ ఆదరించబడి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, నేను బలహీనమైపోయి సమస్యలిపోతాను, మీరేమైనా చేయగలరంటే ఏమీ చేయలేరు. కానీ బలపరిచి నిలబెట్టువాడే ఆదరణకర్త, ధైర్యం ఇచ్చి నిలబెట్టువాడే ఆదరణకర్త, ఆత్మనిచ్చి తన శక్తితో నిలబెట్టువాడే ఆదరణకర్త. ఇప్పుడు నువ్వు మనుషులు నమ్ముకుంటున్నావు, మనుషుల మీద ఆధారపడుతున్నావు, మనుషులను ఆశ్రయిస్తున్నావు, నీకేమన్నా చేయగలుగుతున్నారంటే ఏమీ చేయలేరు. నిలబెట్టువాడు ఆయనే. కనుక ఎంత బలహీనతలో కూడా మాట్లాడడానికి కూడా మెసేజ్లు కూడా నేను ఎవరికి పెట్టను.
నేను అందరికీ చెప్పేసి నేనైతే ఎవరికి మెసేజ్లు పెట్టే ఓపిక కూడా నాకు లేదమ్మా. మీరే చెప్పండి, అంత బలహీనతలోంచి దేవుడు నన్ను విడిపించి బలపరిచిన దేవునికి మహిమ కలిగిన గాక. ఆయన ఎక్కడి నుంచి అంటమ్మా, ఇక్కడ యోబు అంటున్నారు, మీరందరూ కూడా బాధకే కర్తలు, కానీ సర్వశక్తి గల దేవుడు ఇక్కడ ఏక మనసు కలిగి ఉండమంటున్నారు. సంతోషించుడి, సంపూర్ణులయుండి, ఆదరణ కలిగి ఉండి, ఏక మనసు కలిగి ఉండి, సమాధానముగా ఉండి, ప్రేమ సమాధానమునకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉంటాడు. ఎప్పుడుంటాడు? సంతోషముగా, సమాధానముగా, ఏక మనసు కలిగి మనం ఎప్పుడైతే ఉంటావో ప్రేమ సమాధానము కలిగిన దేవుడు మనకి ఆదరణకర్తగా నిత్యం మనకు తోడై ఉంటాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన గాక. అట్టి సమాధానకర్త తోడై ఉంటేనే మనకి సహాయము దొరుకుతుంది. ఈరోజు మన చుట్టుపక్కలకి చెప్పేసి మా పిల్లల గురించి ప్రార్థించండి, వారి చదువుల గురించి ప్రార్థించండి అని మనం చెప్పేస్తున్నాం. మా వారు ఏమన్నా చేయగలిగారంటే ఏమీ చేయలేరు. కానీ జ్ఞానమునిచ్చి, ఆలోచనిచ్చి, తెలివినిచ్చి వారికి పాస్ అవడానికి దేవుడు మాత్రమే ఆయన వెన్నంటే ఉండి, ఎవరు జ్ఞాపకం శక్తి ఇస్తారు? నువ్వు నేను ఇస్తామా? ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఆయనకు మాత్రమే మొదలుపెట్టితే నీకు సహాయం దొరుకుతుంది. ఈ అనుభవం పూర్వకంగా యోబు అక్కడ రాశాడు, మీరందరికీ కూడా బాధకే కర్తలు, కానీ నా తండ్రి ఆదరణకు కర్త. ఈరోజు సమస్త బాధల నుంచి విడిపించగల దేవుడు నా తండ్రి, ప్రతి ఒక్క బాధ నుంచి తొలగించగల నా తండ్రి నాకున్నాడు అని యోబు గారు సాక్ష్యం పలుకుతున్నారు. ఈరోజు మనందరూ కూడా అయ్యో నేను కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇలాగా నేను వీసా గురించి ఎదురు చూశాను, కార్యము జరగలేదు. దేవుని ఎంత మొరపెట్టినప్పుడు దేవుడు నాకు కార్యము జరిగింది అని సాక్ష్యంగా చెప్పారు. మన ఎదురుగా బాబును కూడా నిలబెట్టారు. మనుషులు నమ్ముకుంటే కార్యము జరిగింది, అంతవరకు కూడా జరగల. నేను కూడా దర్శనంలో చూసినప్పుడు అమ్మ ఇప్పుడప్పుడే కార్యము జరగదమ్మని చెప్పాను. తర్వాత కార్యము జరుగుతుందమ్మని చెప్పినాడు. 3వ రోజుకే కార్యము చేస్తాడు దేవుడు వెంటనే. కానీ మన యానివర్సరీకి కానుకలు కవర్లు రావాలని అంటే టికెట్ డబ్బులు ఎక్కువైనా పర్లేదు, సమయానికి నా అల్లుడిని తీసుకురావాలని మన యానివర్సరీ కార్డులు కూడా సమయానికి రప్పించడానికంటే దేవుడు తన పని విషయంలో ఎంత గొప్ప కార్యములు చేస్తాడనగా ఆయన ఆదరణకర్త కనుక ఆయన సమస్తమును చేయగల దేవుడు. ఆయన వ్యర్థ పెట్టిన ఏది కూడా నిరర్థము కానేరదు. ఆయనకు అనేకమైన బాధల నుంచి మనం చూస్తున్నట్లయితే ఆయన మనకి బాధల నుంచి విడిపించేవాడు. ఆయన గాఢంధకారపు లోయలో మనల్ని సంచరించినప్పుడు మనకు తోడుగొండి అంటే అటువంటి సమస్యల నుంచి విడిపించి సహాయం చేయగల దేవుడు. భయపడుతున్న వారి యొక్క భయం నుంచి విడిపించగల దేవుడు ఆయన ఆదరణకర్త. ఇదిగో దేవుడు మన నిట్టూర్పులో ఉన్న వారిని వారికి నిట్టూర్పు నుంచి విడిపించి వారిని బలపరిచి వారి యొక్క దుఃఖ దినములన్నిటినీ కూడా సమాప్తము చేసి సహాయం చేయగల దేవుడు. అట్టి దేవునికి మనము మన యొక్క నిత్యము కూడా మొరపెట్టి మన యొక్క ఏక మనసు కలిగి మనం సంతోషిస్తూ ఏక మనసు కలిగి ఆయన ఆరాధిస్తూ ఆయన మహిమపరుస్తూ మన యొక్క హృదయంలో కల్మషము చెడుతనం అంతటిని తొలగించుకుని మనము ఆయన మహిమపరిచినట్లయితే సమస్త బాధల నుంచి దేవుడు విడిపిస్తుంటాడు. ప్రతి ఒక్క వ్యాధి నుంచి విడిపిస్తాడు. ఏక తెగులు నీ గుడారమునకు సమీపింపకుండా ఆయన కార్యము చేయగల దేవుడు ఎవరు? ఆదరణకర్త, ఉత్తరవాది. ఆయన మాత్రమే సహాయం చేయగల దేవుడు కనుక అటు దేవునికి మనం మొరపెట్టు వారముగా ఉండాలి. అటు దేవునికి మనం విజ్ఞాపన చేసే వారముగా ఉండాలి. ఎలాగున్నా పర్లేదు, సంఘము కూడి ప్రార్థన చేసేస్తే ఆలకించేసి కార్యముని చేసేస్తాడులే, మనం ఎలా తిరిగేసినా పర్లేదని అనుకుంటున్నారేమో. చివరిగా ముందుగా మనం బుద్ధి మారాలి, మన ప్రవర్తన మారాలి. మనలో ఉన్న చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, పాపమును తొలగించుకోవాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు చూస్తారు కదా. మరి చూడాలంటే మన హృదయం ఏమి కావాలి? పరిశుద్ధతగా ఉండాలి. పరిశుద్ధతగా ఎప్పుడైతే ఉంటుందో నువ్వు అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును,
వెతికిడి దొరుకుతుంది. ఇవెప్పుడనగా నువ్వు దేవునికి సమీపించినప్పుడే. నువ్వెప్పుడైతే దేవునికి సమీపిస్తావో నీ యావత్ బాధల నుంచి దేవుడు విడిపిస్తాడు, ఆదరిస్తాడు. నీ యొక్క ఆదరణకర్తనగా నీ బాధల నుంచి విడిపించేవాడు, ఆదరణకర్తనగా నీ శ్రమల నుంచి విడిపించేవాడు, ఆదరణకర్తనగా నీ దుఃఖం నుంచి విడిపించేవాడు, ఆదరణకర్తనగా సమాధానం లేని నీ కుటుంబానికి సమాధానం అనుగ్రహించేవాడు, ఆదరణకర్తనగా ఇదిగో నీ బిడ్డల స్థితిగతులు సరిలేనప్పుడు దాన్ని సరిచేసి దేవుడు, ఆదరణకర్తనగా ఏక మనుషుల మధ్యన నీచుడుగా ఉన్నావో వారి మధ్యన నిన్ను గనుడుగా గనురాలుగా నిలబెట్టే గొప్ప దేవుడు. ఒకప్పుడు ఒకటో తరగతి చదువుకున్న నేను పాట పాడడానికి కూడా వేరే పేరు ఇచ్చేవి. నేను పాట పాడేదాన్ని, అంటే నాకు పాట పాడడానికి కూడా ఇచ్చేవారు కాదు. అట్టి దాన్ని ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నానంటే నిషేధింపబడిన రాయి తలకి మూల రాయి. అలాగ దేవుడు నన్ను నిలబెట్టాడు. నాకు మీరు గమనించిన వాక్యం చెప్తున్నప్పుడు కూడా తప్పులు చదువుతాను, నిజమే ఒప్పుకుంటాను. ఎందుకంటే నేను చదివింది 1వ తరగతి మాత్రమే. సిమెంట్ పనికి వెళ్ళినప్పుడు మాకు టీచర్ గారు, ఎందుకంటే మా చెల్లికి ఇప్పుడు సాక్ష్యం చెప్పించండి, ఆవిడ పక్షవాతం వచ్చేసింది. మా ఇంట్లో గడిసే విధానం లేదు. ఆవిడకి 150 రూపాయలు నెలకి ఖర్చు. నాకు 10 రూపాయలు ఇచ్చేవారు సిమెంట్ పనికి వెళ్తే. నాకు 9వ సంవత్సరం. ఆ సమయం నుంచి నేను చదువు మానేస్తే నైట్ నేను మా అమ్మ దగ్గరికి వెళ్తే మరి డెక్కపాటని వాళ్ళ టీచర్ గారు నాకు నేర్పించే వరకు గంట ఆ చదువే ఈరోజు వాక్యం చెప్పడానికి ఉపయోగపడ్డది. ఆదరణకర్త మనకు తోడుగా ఉంటే సమస్తమును చేయగలదు. నా పట్ల చేసిన దేవుడు మీ పట్లను చేస్తాడు. మీ పట్ల ఇంకా అనేకమైన కార్యం జాగ్రత్త చేసినట్టే చేయగలరు. ఇంకా గొప్ప కార్యములు దేవుడు మీకు చేస్తాడు. మనము నీతిమంతులుగా దేవుని యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా ఉంటాము. అప్పుడు దేవుని మహిమ మన మీద కుమ్మరింపబడుతుంది. అనేకమైన గొప్ప కార్యములు మనకు జరుగుతాయి. ఆదరణకర్త మనందరినీ ఆదరించి బలపరిచి ముందుకు నడిపించిన గాక. ఈ కొద్ది మాటలు మన యొక్క హృదయంలో నీరు కట్టి ఫలించిన గాక. ముగింపు ప్రార్థన. మరి సమయం అయిపోతుంది కనుక మరి త్వరగా మరి దైవ సేవకులకి సమయం అప్పగిందాం. మరి చిన్న ప్రార్థన. స్తోత్రం స్తోత్రం తండ్రి, మహాగణుడు మహోన్నతుడు సృష్టికర్తమైనదేవా, అబ్రహాం ఇస్సాకు యాకోబులను మా దేవ, మా పితలకు తోడైన దేవా, ఆదరణకర్తనకు అంశం పైన నేను ఐదుగన తండ్రి నీవు నిలబెట్టుకుని అయా నిలబడలేని నన్ను ప్రభ నిలబెట్టుకుని నేను నీ శక్తిని నీ బలమును అనుగ్రహించి నిలబెట్టినందుకు వందనములు తండ్రి. ఆయనకేమిచ్చి నేను రుణాన్ని తీర్చలేను అయా. ఈ సంఘము నీ దినాన్నిలాగా నా తండ్రి కూడు ప్రార్థించడానికి నీ తోడుకొచ్చిన బిడ్డలందరినీ దీవించండి అయా. ఇదిగన్న తండ్రి భోజనం సిద్ధపరిచిన అయా. ఇదిగన్న తండ్రి కాట్ర ఎలియేజర్ గారిని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. బల్లారాధన కొరకు సిద్ధపరిచిన ప్రభా నేను పద్మ గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ట్రాన్స్పోర్ట్ నిమిత్తం సహకరిస్తున్న ప్రభా ఇదిగన్న తండ్రి ప్రభా సుశీలమ్మ గారిని శాంతి గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నేను ఇదిగన్న తండ్రి ప్రభా పార్ట్ నిమిత్తము తండ్రి సహకరిస్తున్న కుటుంబాలు శాంతి గారు నేను చంద్రకళ గారి కుటుంబాలు కూడా దీవించి ఆశీర్వదించండి. నీళ్ళు బాటిల్ కొరకు సహకరిస్తున్న ప్రభా ఇదిగన్న తండ్రి సురేష్ గారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతల ఆలోచన ఉద్దేశాలు ఏంటో నెరవేర్చండి. వారు ఎంతైతే నీ నిమిత్తము ఖర్చు పెడుతున్నారు రెట్టింపు వరకు దాయిచ్యమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. బిడ్డలందరికీ ప్రభా నీ నిమిత్తము ఖర్చు పెడుతున్నారు ప్రభా. అది నా తండ్రి సంఘము నా తండ్రి నీది, నీకు ఇస్తున్నారు కనుక వారికి దాయిచ్చేయండి ప్రభా. అయా ఇదిగా ఇంతబడిన వాక్యము మంచి నీళ్ళ పడిన విత్తనములను బహుగా ఫలించడానికి కృప చూపించండి, కార్యము జరిగించండి. నీ సన్నిధి కాపుదలించి నీ నామకు మహిమ తెచ్చుకోండి. ఈ నెల రెంట కడుతున్న ప్రభా ఇదిగో నా తండ్రి వెంకటలక్ష్మి గారి కుటుంబాన్ని సునీత గారి కుటుంబాన్ని కూడా దీవించండి. నేను ఎన్నో ఇరుకులు ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పటికీ నేను ఇదిగా అనేక మంది బిడ్డలు తండ్రి రక్షణ సువార్తను వినటానికి ప్రభా ఇది మందిరానికి రెంట కడుతున్నారు. వారి కుటుంబాన్ని దీవించండి. వారు ఇచ్చిన దానికి రెట్టింపు అనుగ్రహించి నీ నామకు మహిమ తెచ్చుకోమని వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి బ్రతిమాలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. మరి ప్రతి నెల కూడా దేవుని సన్నిధి దేవుని రాజ్య సువార్త పరిచర్యలు సంఘ కాపరి గారు మరి తుండి ఐజేక్ గారు బల్లారాధన ఉండడానికి మనకు సహకరిస్తున్నారు. వారి సంఘము కొరకు వారి యొక్క కుటుంబం కొరకు కూడా మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయం దైవసేవకులకు అప్పగిస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మానేసుకోమని చెప్పాను. మీకు ఎన్నిసార్లు చూసినా ఏ సంఘంలో చూసినా రెండు చేతుల పైకి లేవనెత్తండి, రెండు చేతుల పైకి లేవనెత్తండి. దేవునికి స్తోత్రం. ఒక చేతిలో
దేవునికి స్తోత్రం. అది ఎంత చూడవచ్చుగా ఉంది, సరిపోతుంది ఈరోజు ఆయన సన్నిధిలో మనం కూడుకున్న విధానానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మరి దేవుని సన్నిధి సహవాసం సంఘ బిడ్డలకు అలాగే అవకాశం ఇచ్చినటువంటి మరి దైవజనులు సుజాతమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ వాక్యాన్ని అందించారు కదండి. ఏంటి ఈరోజు అంశం? ఆదరణకర్త. ఆదరణకర్త అంటే ఎవరు? రైట్, టకటకమంటూ వచ్చేది. ఎనకటి వారు ఉన్నారు అక్కడ. ఏమండి? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యకు వచ్చి ఏం చేస్తారు? ఒకటి, సర్వసత్యములోనికి నడిపిస్తారు. ఏం చేస్తారు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు ఆయన. సర్వ సత్యం. సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యము. కనుక సర్వసత్యం అంటే ఇంకా అసత్యంలోనికి నువ్వు వెళ్ళవు. ఇంకా వాక్యము లోతులోనికి వెళ్ళిపోతూ ఏమంటే గూఢమైన మర్మాలను తెలుసుకునే ఆ తారపర్యాన్ని నేర్పేది పరిశుద్ధాత్మ దేవుడే. కనుక మనల్ని ఆదరణ కలుగు చేస్తూ ఉంటాడు. ఇంకేం చేస్తాడు? ఉచ్చరింప సఖ్యము కానీ మూర్ఖులతో మన నిమిత్తము విజ్ఞాపన చేస్తూ ఉంటారు. కాబట్టి మన బలహీనతల్లో చూసి సహాయం చేస్తూ ఏమంటే మనము చేయాల్సిన ప్రార్థన ఆ రోజు ఆగిపోతే ఏమంటే మనం పడకలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఏమండి? ఆత్మ అలా వెళ్ళిపోతూ ఉంటారు, చక్కగా విజ్ఞాపన చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగించే విధానం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కృపావరాలను అనుగ్రహిస్తారు. ఇంకా ఆత్మీయతలో కొనసాగడానికి ఎంతో అవకాశాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని ఇప్పుడు కూడా మనము ఆహ్వానించాలి, ఆదరించాలి. ఆయన మన పాపాలని ఒప్పింపు చేస్తూ ఉన్నప్పుడు మనము వాటిని ఒప్పుకుని వెంటనే విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి. ఆ ఊరుకోయా తర్వాత చూద్దామని అంటే అలిగి వెళ్ళిపోతున్నాయి. తెలుసండి, ఒక వ్యక్తికి వ్యక్తిత్వ లక్షణాలు ఎలాగ ఉంటాయో పరిశుద్ధాత్మ దేవుడికి కూడా అదే లక్షణాలు ఉంటాయి. కాబట్టి వెంటనే మనము లోబడడానికి ప్రయత్నించాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఆయన చేసేటువంటి పనులు చాలా ఉంటాయి. బాధల్లో సహాయకుడిగా ఉంటాడు, ఆదరణకర్తగా ఉంటాడు, సర్వశక్తిలో నడిపిస్తాడు. ఏమండి? ఉచ్చరింప సఖ్యములు కానీ మూర్ఖులతో విజ్ఞాపన చేస్తాడు, ధ్యానం చేసే కెపాసిటీని ఇస్తాడు. వాక్యంలోకి లోపలికి వెళ్తున్నప్పుడు వాక్య మర్మాలను బయటకు తీసుకుని ప్రచురించడానికి ఎంతో శక్తిని అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఆదరణకర్త చేస్తున్నటువంటి పనులు అవి అన్నమాట. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా చదవబడినట్టు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి వారికి దైవజనులు మరి సుజాతమ్మ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలయుండునుగాక. ఆమె. మంచిది. ఇక సమయం మరి 4:30 అయింది. ఈ సమయంలో బల్లారాధనలోకి మనం వెళ్ళిపోదాం. బల్లారాధనలో ఏమంటే బల్లారాధన నిమిత్తం చాలాసార్లు చెప్పాం కదా. ఆయా మినిస్ట్రీస్ వారు రకరకాలుగా పిలుస్తారు బల్లారాధనని, ప్రభు యొక్క రొట్టె విరుచుట అని, ఇంకా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ప్రభు రాత్రి భోజన సంస్కారం అంటే ప్రభువే రాత్రి వేళ ఆ యొక్క బల్లారాధనని లేక సంస్కారాలను సిద్ధపరిచారు కదా. అందుకని ప్రభు రాత్రి భోజన సంస్కారం అని ఇలా రకరకాల రొట్టెను ఇచ్చారు కనుక రొట్టె విరుచుట అని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. వాటి యొక్క అంతరార్థం అంతా ఒకటేనమాట. కాబట్టి ఎందుకు పాల్గొనాలంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు పాల్గొనాలి. ఎవరు పాల్గొనాలి? క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు పాల్గొనాలి. క్రీస్తుతో సహవాసము గల వారు పాల్గొనాలి. తను తాను పరీక్షించుకున్న వారు పాల్గొనాలి. యోగ్యమైన జీవితం కలవారు పాల్గొనాలి. మరి ఎందుకు పాల్గొనాలంటే ప్రభువే దాన్ని స్థాపించారు కనుక, ఆది అపోస్తల సంఘాలు కూడా దాన్ని ఆచరించారు కనుక, ఏమండి? కనుక పత్రికల్లో పౌలు కూడా బోధించాడు కనుక ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట మనము పాల్గొనాలి. కాబట్టి ప్రభువుని ప్రియమైనటువంటి వాళ్ళారా క్రమంగా పాల్గొనాలి. ఎలా పాల్గొనాలి? ఎక్కడి వరకు పాల్గొనాలని అంటే క్రమంగా పాల్గొకపోతే అపరాధులుగా ఎంచబడతాం. ఏమంటే శిక్ష, బలహీనత, మరణం కూడా సంభవిస్తూ ఉంది. అలాగని వదిలేయకూడదు. ఏమంటే వాయిదాలు వేయకూడదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ఎప్పటి వరకు పాల్గొనాలంటే మన మరణ పర్యంతం వరకు పాల్గొనాలి అంటున్నారు. ఎక్కడ? యోహాను సువార్త 1 కొరింథీ 11:26 అంటున్నాడు, మరణ పర్యంతం వరకు ప్రభువు వచ్చే వరకు కూడా, మన మరణ పర్యంతం వరకు ఆయన వచ్చే వరకు కూడా మనం అందులో పాల్గొనాలి. పాల్గొనడం వలన ఫలితం ఏంటి? అంత్య దినమందు లేపబడతాం, క్రీస్తులో నిలిచి ఉంటాం, క్రీస్తులో పాలుపంపులు కలిగి ఉంటాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఏర్పాటు చేయబడినటువంటి బల నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. కాబట్టి అందరూ కూడా
ప్రార్థనలో ఏకీభవించి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్న వారు ఈ బలలో పాలు పంపులు కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ఏర్పాటు చేయబడిన బలను సిలువే నాశరా నాయనోరా నీ సిలువే నాశరా నాయనోరా సిలువయందే ముక్తి బలము చూచితిరా నీ సిలువే నాశరా నాయనోరా సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలి తీరా నీ సిలువే నాశరా నాయనోరా. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడా, మా సృష్టికర్త, మా విమోచకుడా, మా ఆదరణకర్త, మా త్రియేక దేవ, నీకు వందనములు స్తోత్రములు ప్రభా. మా నిమిత్తము, మా పాపాల నిమిత్తము 2026 సంవత్సరాల క్రితం ప్రభా నాయన మరణించారు. శరీరధారిగా భూలోకానికి వచ్చి మా పాపాల నిమిత్తము ప్రపంచ యావత్తు బలియాగమైపోయినటువంటి బలి పశువుగా ప్రభా ఆ రోజు బలియాగమయ్యారు శిలువులో. నీ శిలువులో కాల్చినటువంటి ఆ మహాత్యాగాన్ని బట్టి ప్రభా, సమర్పించిన నీ శరీరాన్ని బట్టి, నీ రక్తాన్ని బట్టి మాకు విమోచన కలిగింది ప్రభా. దాన్ని పునస్కరించుకుంటూ ప్రభా మేము ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రొట్టెను, ద్రాక్షారసంను ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఈ రొట్టెను నాయన మీ శరీరముగా మార్చి ప్రతిష్ఠించండి. ఈ యొక్క ద్రాక్షారసమును మీ యొక్క రక్తముగా మార్చి ప్రతిష్ఠించండి. దీనిలో పాలు పంపులు కలిగి ఉన్నటువంటి ప్రతి బిడ్డను పరీక్షించుకుని చేతులు వేయడానికి నాయన ప్రభా ఈ యొక్క ఏర్పాటు చేయబడినటువంటి నీ శరీరాన్ని, నీ రక్తాన్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి నాయన ప్రతిష్ఠ చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసు శక్తి కలిగిన నామలో దీన్ని పంచుతుండగా మీ సహాయము, మీ కాపుదల, మీ సంరక్షణ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభు అయిన యేసు క్రీస్తు తాను అప్పగింపబడిన రాటి రొట్టె తీసుకొని స్తోత్రం చేసి దాన్ని విడిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు పీల్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమై ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడని చెప్పారు. అలాగే ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రము చేసి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడి, ఇది పాప పరిహారము కలుగుటికై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అయి ఉన్నది, మీరు దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి సిద్ధపడినటువంటి వారు ముందుగా పురుషుల, ముందుగా స్త్రీల, అందరూ వచ్చేసేయండి. స్త్రీలు, పురుషులు సిద్ధపడినటువంటి వారు బలలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాను. నీరక్తమే నీరక్తమే నన్ను శుద్ధీకరించు, నీరక్తమే నా బలము. సిద్ధపడినటువంటి పురుషులు కూడా వచ్చేసి నీరక్తమే నీరక్తమే నన్ను శుద్ధీకరించు, నీరక్తమే నా బలము. నీరక్తధారలే ఇలా పాపికాశ్రయం బిచ్చును, నీరక్తధారలే ఇలా పాపికాశ్రయం బిచ్చును. పరిశుద్ధ దేవ తనయుడా, పరిశుద్ధ
మార్చుము నీ రక్తమే నన్ను శుద్ధీకరించును నీ రక్తమే నా బలము నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. పుచ్చుకొని తిరుము, ఇది నీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. పుచ్చుకొని త్రాగము, ఇది నీ పాపములకై చిందింపబడిన కొత్త నిబంధన రక్తము. మీకు అనుగ్రహింపబడినటువంటి ఆయన శరీరము, ఆయన రక్తాన్ని ప్రార్థన చేసుకుని స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమును, ఆయన వెలలేని రక్తమును మిమ్మల్ని నిజమైన విశ్వాసమునందు బలపరిచి నిత్య జీవము కలుగుటకై సంరక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమాధానంతో వెళ్ళండి. ఇంకెవరన్నా ఉన్నారండి సిద్ధపడేటువంటి వారు? లేని యెడల స్వీకరించిన బలారాల నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. సకలాశ వరకు కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఏ బిడ్డలు ఏ ఆత్మ ప్రభా నీ సన్నిధానంలో నీ రొట్టెలోను ప్రభా నాయన నీ ద్రాక్షరసములాగా నీ శరీరంలో